నమస్తే, వెల్కమ్ టు ద డిబేట్. మార్నింగ్ మనం ఆంధ్రప్రదేశ్లోని కరోనా విలయతాండవం గురించి మాట్లాడుకుంటాం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో ఆర్టీపీసీఆర్ టెస్ట్లకు సంబంధించి ఏ విధంగా ల్యాబ్స్ జరుగుతుందో రిజల్ట్కి సంబంధించి దాని గురించి బ్రీఫ్గా మాట్లాడుకున్నాం. ఎస్, వైసీపీ నాయకులు దానికి సొల్యూషన్ కూడా తీసుకొస్తాను, అధిష్టానం దగ్గరికి తీసుకువెళ్తానని అన్నారు. చాలా సంతోషం. మరి ఈరోజు తెలంగాణకి ఇప్పుడు ఈ డిబేట్లో తెలంగాణకు సంబంధించి అసలు కొన్ని విషయాల గురించి మనం మాట్లాడుకుందాం. తెలంగాణలో కరోనా కరాల నృత్యం చేస్తున్న సంగతి అందరికీ తెలిసిన సంగతే. అందరూ కూడా ఇప్పటికే అలర్ట్ అయ్యారు. ప్రజలు మాస్కులు ధరిస్తున్నారు, శానిటైజేషన్ వాడుతున్నారా లేదా అనేది వాళ్ళ ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. కేసులు అయితే తగ్గటం లేదు, రోజు రోజుకి కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. నిన్న దాదాపు 7,000 కేసులు 8,000 కేసుల దాకా తెలంగాణలో వెలుగు చూసిన పరిస్థితి. ఓ ప్రక్కన కరోనా మరణాల సంఖ్య కూడా విపరీతంగా పెరిగిపోతున్న తరుణంలో ఆ మరణాలకు సంబంధించి అంత్యక్రియలు చేయడానికి కుటుంబ సభ్యులే వెనకాడుతున్న పరిస్థితి. ఇక అబ్రాడ్లో ఉన్న వాళ్ళ పరిస్థితి అయితే అగమ్య గోచరం అనమాట. వాళ్ళు అక్కడి నుంచి కదలలేరు, ఇక్కడికి రాలేరు, ఇక్కడ ఎవరిని కురమాయించలేరు. కోవిడ్ మృతదేహాలని అంతిమ మజిలీ చేయడానికి కూడా, వాళ్ళ అంతిమ సంస్కారాలను నిర్వహించడానికి కూడా వెనకడుగు వేస్తున్న పరిస్థితి. వెనకడుగు వేసేలా ఇప్పుడున్న పరిస్థితులు వాళ్ళని చేస్తున్నాయి. అబ్రాడ్లో ఉన్న వాళ్ళ పరిస్థితి అట్లా ఉంటే స్థానికులు కూడా ఇప్పుడు ఒకంత వాళ్ళ కుటుంబ సభ్యులను చూడడానికి కూడా వెళ్ళడానికి భయపడుతున్న పరిస్థితులు నెలకొన్నాయి. ఈ పరిస్థితుల్లోనే, ఈ నేపథ్యంలోనే ఒక కొత్త మార్కెట్, కొత్త బిజినెస్ మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చింది. ఏంటంటే కరోనాకి సంబంధించి బెడ్ల బిజినెస్, వెంటిలేటర్ల బిజినెస్, ఆక్సిజన్ బిజినెస్, ఫార్మా బిజినెస్ పెరిగిపోయింది. బ్లాక్ మార్కెటింగ్, వ్యాక్సిన్లకు సంబంధించి, మెడిసిన్స్కి సంబంధించి పెరిగిపోయిందని మనం చెప్పుకుంటూ పోతుంటే, సేవా దృక్పథంతో ఎవరైతే కరోనాతో మరణించిన వాళ్ళ కుటుంబాలకు సంబంధించి ఆవేదనని అర్థం చేసుకుని సేవా దృక్పథంతో కొన్ని సేవా సంస్థలు ముందుకు వచ్చాయి. అయితే ఆ సేవా సంస్థలు గురించి మనం మాట్లాడుకునే ముందు, అంటే వాళ్ళు స్వచ్ఛందంగా ఈ సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు, సోషల్ యాక్టివిస్ట్స్ ఇందులో ముందుంటూ ఉంటారు. చాలా ప్రాంతాల్లో మనం ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి, తెలంగాణలో కానివ్వండి, ముందుకొచ్చి స్వచ్ఛందంగా వాళ్ళకి ఫుడ్ కానించి, అంటే కోవిడ్ ఎఫెక్ట్ అయిన వాళ్ళకి ఫుడ్ కానించి, మెడిసిన్స్ కానించి, ఇంకా వాళ్ళ అంతిమ సంస్కారాల దాకా దగ్గరుండి నిర్వహిస్తున్న పరిస్థితి, రూపాయి ఆశించకుండా. కానీ ప్రజలందరూ కూడా ఈ కార్పొరేట్ వ్యవస్థలకి అలవాటు పడిపోయిన నేపథ్యంలో ఈ కార్పొరేట్ వ్యాపారం కూడా ఈ అంతిమ సంస్కారాలకు సంబంధించి ఒక వ్యాపారం వెలుగులోకి వచ్చేసింది. బిజినెస్ ప్యాకేజెస్ విత్ ఇన్క్లూడింగ్ ప్యాకేజెస్ అనమాట. అందులో గోల్డ్, సిల్వరు, డైమండు అని ఒక విభాగాలను కూడా విభజించేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. కల్లో కూడా అనుకుని ఉండం. నిజంగా చాలా బాధాకరం. ఈ విషయాల గురించి చర్చలకు రావడం, ఈ టాపిక్స్ గురించి చర్చించడం నిజంగా నేనైతే చాలా బాధపడుతున్నాను. కానీ పరిస్థితులు అట్లా రావడం, అట్లా దాపరించాయని అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఈ విషయానికి వస్తే తెలంగాణలో, ముఖ్యంగా హైదరాబాద్లో 2 కార్పొరేట్ సంస్థలు అంత్యక్రియలకు ప్రత్యేక ప్యాకేజీలను ప్రకటించాయి. ఆ కార్పొరేట్ సంస్థలు ఏంటి అంటే, ఒకటి ఆంథెస్ట్ ఫ్యూనరల్ సర్వీసెస్. ఈ ఆంథెస్ట్ ఫ్యూనరల్ సర్వీసెస్ అనే సంస్థ 32,000 ప్యాకేజ్ తీసుకుంటుంది. ఈ ప్రజలకి సంబంధించి, అంటే శ్మశానానికి, మృతదేహానికి సంబంధించి శ్మశానానికి తీసుకురావడం దగ్గర నుండి బన్సీలాల్పేటలోని శ్మశాన వాటికలో స్లాట్ బుక్ చేయడం దగ్గర నుంచి ఆచారాలకు అనుగుణంగా పురోహితులతో అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. అలాగే ఇంకొక సేవా సంస్థ మనకి ఫ్యూనరల్ సేవా సర్వీసెస్ అని ఇంకొకటి అందుబాటులోకి వచ్చింది. ఇది గోల్డ్ అండ్ సిల్వర్ ప్యాకేజీలుగా విభజిస్తూ 30,000 నుంచి 35,000 పుచ్చుకుంటం జరుగుతుంది. ఈ బిజినెస్ ఎలా ఉందిరా అయ్యా అని మనం అనుకుంటే, 6 నుంచి రోజుకి 10 మంది దాకా కాల్స్ వస్తున్నాయంట. 10 మంది దాకా వీళ్ళు అంత్యక్రియలు నిర్వహిస్తూ జరుగుతుంది. అయితే ఇది ప్రస్తుతానికి హైదరాబాద్కే పరిమితమైనప్పటికీ తొందరలోనే ఈ సంస్థ ప్రముఖ నగరాల్లో, భారతదేశంలోని ప్రముఖ నగరాలన్నిటికీ కూడా వ్యాపించాలి, విస్తరించాలి. దీన్ని సేవ అనాలా, బిజినెస్ అనాలా అనేది ప్రజలే నిర్ణయించుకోండి. దీనిని విస్తరించాలి అని చెప్పి ఆ సంస్థలు భావిస్తున్నాయి. సో దీనికి సంబంధించే ఒక టాపిక్ నేను ఈ డిబేట్ని తీసుకోవడం జరిగింది. అలాగే ఈ డిబేట్లోనే రెండో టాపిక్ ఏంటంటే, మొన్న మేము డిబేట్లో మాట్లాడుకుంటూ ఉన్న సందర్భంలో ఈ కరోనాకి సంబంధించి, వ్యాక్సిన్కి సంబంధించి, కీలకంగా మెడిసిన్స్కి సంబంధించి మాట్లాడుకుంటున్న సందర్భంలో అనలిస్ట్ అందే సత్యం గారు ఒక పాయింట్ని రైజ్ చేశారు. ఆయన ఒక వెబినార్కి అటెండ్ అయినప్పుడు కొంతమంది డాక్టర్స్ బృందంలో ఒక డాక్టర్
విదేశీయులు ఆయన మన మెడికేషన్కి సంబంధించి కోవిడ్కి మనం తీసుకుంటున్న మెడికేషన్కి సంబంధించి అలాగే వ్యాక్సిన్స్కి సంబంధించి వీటి గురించి కొన్ని ఎలిగేషన్స్ చేసిన పరిస్థితి. ముఖ్యంగా మెడికేషన్స్ అయితే పలానా టాపిక్ పలానా ఈ టాబ్లెట్ తీసుకుంటే మన బాడీలో పలానా ఆర్గాన్ దెబ్బతింటుంది అని కూడా ఆయన చాలా పర్టికులర్గా చెప్పారు అంటూ కూడా అందే సత్యం గారు మనకి చెప్పడం జరిగింది. అయితే ఆ రోజు సమయం మనకి తక్కువగా ఉండటం వల్ల ఆ టాపిక్ని అక్కడితో హైడ్ చేయడం జరిగింది. నేను ఆయనకి ప్రామిస్ కూడా చేశాను, ఈ టాపిక్ గురించి మళ్ళీ తీసుకుంటాను, ఖచ్చితంగా దీని గురించి డిస్కస్ చేద్దాం, ప్రజలకి తెలియజేద్దాం ఎందుకు మెడిసిన్స్ అవజాన. అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా సామాన్యుల పరిస్థితి ఏంటంటే కోవిడ్ రాకముందే విటమిన్ సి, విటమిన్ ఈ, జింక్, విటమిన్ డి టాబ్లెట్స్, అట్లాగే పారాసిటమాల్, సిట్రజిన్, అజిత్రోమైసిన్, హైడ్రాక్సిక్లోరోక్వినైన్ ఒకప్పుడు ఇవన్నీ డ్రగ్స్ని వాళ్ళు కుప్పలు తెప్పలుగా ఇంట్లోకి తీసుకువెళ్ళిపోయి కుటుంబ సమేతంగా అందరూ కూడా ముందు జాగ్రత్త చర్యగా వాడేస్తున్న పరిస్థితి నెలకొని ఉంది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి అవగాహన పెంపొందించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. దానికి తోడు నిన్న ఐసీఎంఆర్ ప్రతినిధి చేసిన వ్యాఖ్యలు దీనికి ఒక కీ పాయింట్గా కూడా నాకు ఉపయోగపడింది. అందుకని దీన్ని బేస్ పాయింట్గా తీసుకుని నేను ఈ టాపిక్ని కూడా తీసుకోవడం జరిగింది. రెమ్డెసివిర్ అనే ఒక ఏదైతే మెడిసిన్ ఉందో, ఏదైతే డ్రగ్ ఉందో, ఈ యాంటీవైరల్ డ్రగ్కు ఆంధ్రప్రదేశ్ కానివ్వండి, తెలంగాణలో కానివ్వండి, దేశంలో కానివ్వండి విపరీతంగా డిమాండ్ పెరిగిపోయింది. బ్లాక్ మార్కెటింగ్ జరుగుతున్న మెడిసిన్ ఏదైనా డ్రగ్ ఉంది అంటే అది అయితే ఇరు తెలుగు రాష్ట్రాల్లో రెమ్డెసివిర్ అనే చాలా పక్కాగా చెప్పొచ్చు. విజిలెన్స్ అధికారులు బ్లాక్ మార్కెట్లో కొన్ని లక్షల రూపాయల విలువైన రెమ్డెసివిర్ మెడిసిన్ డ్రగ్స్ని వాళ్ళు సీజ్ చేయడం మనం చూసాం నిన్న మొన్న చేసిన దాడిలో. అయితే 2 నుంచి 3 వేల రూపాయలు ఈ రెమ్డెసివిర్కి సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ మరి నిద్రపోతుందా? ఐసీఎంఆర్ ఈ విషయానికి సంబంధించి ఇంత కీలకమైన వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో సెంట్రల్ గవర్నమెంట్ కానివ్వండి లేదా సెంట్రల్ ఈ హాస్పిటాలిటీకి సంబంధించిన అంటే వైద్యానికి సంబంధించిన అధికారులు కానివ్వండి ఈ రెమ్డెసివిర్కి పని చేయదు అని ఐసీఎంఆర్ చెప్పిన నేపథ్యంలో సెంట్రల్ గవర్నమెంట్ ఏ నిర్ణయం తీసుకుంటుంది అనేది చూడాలి. అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఈ విషయంలో కీ హ్యాండ్ తీసుకుని కీ రోల్ పోషిస్తూ రేట్లను తగ్గించిన పరిస్థితి. రెమ్డెసివిర్కి సంబంధించిన డ్రగ్స్కి సంబంధించి రేట్లన్నీ కూడా కుదించింది. సో అయినప్పటికీ దీన్ని బ్లాక్ మార్కెట్లో ఒక ఇంజెక్షన్ వచ్చి 30,000 రూపాయల నుంచి 40,000 రూపాయల వరకు వసూలు చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో ప్రజలారా రెమ్డెసివిర్ వైపు పరుగులు పెట్టే మీకు ఒక వాస్తవం చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది ఈరోజు. అదేంటంటే ఐసీఎంఆర్ ప్రతినిధి నిన్న ఒక ప్రెస్ మీట్లో ఆయన ఈ రెమ్డెసివిర్ అనేవి ఏవైతే అమ్ముతున్నారో ఆ వైరల్ డ్రగ్కి అనవసరంగా ఎగబడవద్దని, ఆ మందు ప్రాణాలను కాపాడలేదని ఐసీఎంఆర్ ప్రతినిధి స్పష్టం చేశారు. రెమ్డెసివిర్ డ్రగ్ అనేది జాగ్రత్తగా హేతోబద్ధంగా వాడాలి, కానీ ఎలా పడితే అలా ఉపయోగిస్తే మేలు సంగతి పక్కన పెడితే ముప్పు తప్పదని హెచ్చరించింది. దీనికి సంబంధించి ప్రయోగాత్మక పరిశోధన మాత్రమేనని ఐసీఎంఆర్ తెలిపింది. అయితే దీనిని ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే వైద్యుల పర్యవేక్షణలో వాడాలి తప్పితే ఎవరు పడితే వాళ్ళు ఈ డ్రగ్ని ప్రైవేట్గా కొనుగోలు చేసేసి వాడడం అంత శ్రేయస్కరం కాదు అని చెప్పి ఐసీఎంఆర్ చెప్పడం జరిగింది. అయితే అనారోగ్యం పాలైన 10 రోజుల నుంచి 5 రోజుల పాటు మాత్రమే 10 రోజుల్లో 5 రోజుల పాటు మాత్రమే ఈ ఇంజెక్షన్ వేసుకోవాలంట. అంతకు మించి వాడితే మాత్రం ప్రమాదం తప్పదు అని చెప్పి ఐసీఎంఆర్ చెప్పడం జరిగింది. సో నేను డిబేట్లో నా గెస్ట్లని ఆహ్వానించేస్తున్నాను. సో ఫస్ట్ దీనికి సంబంధించి నేను గెస్ట్లను ఇన్వైట్ చేసి తర్వాత టాపిక్లోకి వెళ్దాం మనం. సో ఫస్ట్ తిరుపతి గారు సిపిఐ కార్యదర్శి మనకి అందుబాటులోకి వచ్చారు. అలాగే డాక్టర్ విద్యాసాగర్ గారు మనకి అందుబాటులోకి వచ్చారు. అండ్ అలాగే నరోత్తమ్ గారు కాంగ్రెస్ నుంచి మనకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇక శ్రీధర్ బీజేపీ నుంచి మనకి అందుబాటులోకి వచ్చారు. అలాగే అందే సత్యం గారు అనలిస్ట్ మనకి అందుబాటులోకి వచ్చారు. అందే సత్యం గారు, మనం క్రితం డిబేట్లో ఏదైతే డిస్కస్ చేశామో దానికి సంబంధించి మీరు వెబినార్ కండక్ట్ చేసిన పాల్గొన్న దాంట్లో కొన్ని విషయాలు విస్తుపోయాయి, బయటకు వచ్చాయని చెప్పిన నేపథ్యంలో నేను ఆ టాపిక్ని తీసుకున్నాను. సార్ ఫస్ట్ నేను దీని గురించి నిన్న ఐసీఎంఆర్ చెప్పిన స్టేట్మెంట్ గురించి మనకి డాక్టర్ కొంచెం లిమిటెడ్ టైం ఇచ్చిన నేపథ్యంలో డాక్టర్ గారిని కొన్ని వాస్తవాలు తీసుకుని మన డిస్కషన్ కంటిన్యూ చేద్దాం. నేను అది మనం మొన్న డిస్కస్ చేసిన ఆ క్వశ్చన్స్ నేను ఇప్పుడు డాక్టర్ గారిని కూడా అడుగుతాను. ఓకే, తర్వాత మనం ఈ డిస్కషన్ని కంటిన్యూ చేద్దాం. సో విద్యాసాగర్ గారు వెల్కమ్ టు ద డిబేట్. మీరు మ్యూట్ తీస్తే నేను మిమ్మల్ని క్వశ్చన్స్ అడుగుతాను, మీ ఆన్సర్స్ నాకు చాలా వాల్యుబుల్ ఈ టైంలో. సో ఫస్ట్ థింగ్, రెమ్డెసివిర్కి ఉన్న ఈ శాంచుటీ ఎంత? అండ్ సెకండ్ థింగ్, మనం వాడుతున్న మెడికేషన్కి ప్రామాణికం ఏంటి?
కొంతమంది ఐసీఎంఆర్ఏ ఇప్పుడు రెమ్డెసివిర్కి సంబంధించి పలు కీలక వ్యాఖ్యలు చేసినాయి. అండ్ అందే సత్యం గారు ఒక వెబినార్లో అటెండ్ అయినప్పుడు విటమిన్ సి ఎక్కువ వాడడం వల్ల ఒక ఆర్గాన్ దెబ్బతింటుంది, విటమిన్ డి వాడడం వల్ల లివర్ ఫంక్షన్లో దెబ్బతింటుంది, లంగ్స్ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది మనం వాడుతున్న మెడికల్ ఓవర్ డోస్. అంటే ప్రజలు ముందు జాగ్రత్తగా తీసేసుకుంటున్న క్రమంలో అవన్నీ కూడా అంత శ్రేయస్కరం కాదు అని ఆయన చెప్పారు అంటూ కూడా అందే సత్యం గారు చెప్పిన పరిస్థితి మనం చూసాం. సో ఈ విషయాలన్నింటికి సంబంధించి మీరు ఫస్ట్ అనాలిసిస్ ఇవ్వండి. మీరు లిమిటెడ్ టైం మాకు కేటాయించారు కాబట్టి ముందు మీ దగ్గరికి వస్తున్నాను. ప్లీజ్ మీ వాల్యుబుల్ కామెంట్స్ ప్లీజ్. విటమిన్ సి గురించి విటమిన్ డి గురించి అడుగుతున్నారా మీరు? విటమిన్ సి కాదండి, విటమిన్ సి, విటమిన్ డి, అజిత్రోమైసిన్, పారాసిటమాల్, ఈ టాబ్లెట్స్ అన్నీ కూడా ప్రజలు ముందు జాగ్రత్తగా వాడేస్తున్న క్రమంలో మనకి ఆర్గాన్స్కి ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది ఇన్ బాడీలో అనేది మెయిన్ ఎలిగేషన్ ఫారెన్ డాక్టర్స్ చేస్తున్న పరిస్థితి. సో ఇవి వాడడానికి గల ప్రధాన ప్రామాణికం ఏంటి అనేది వాళ్ళు ప్రశ్నిస్తున్నారు అంటూ కూడా అందే సత్యం గారు మొన్న క్వశ్చన్ చేయడం జరిగింది, చెప్పడం జరిగింది. వాస్తవం మీకు ఇంకా క్లారిటీ కావాలంటే నేను అందే సత్యం గారి వాయిస్ తీసుకుంటాను, నాకు 5 minutes మీరు కేటాయిస్తాను అంటే నేను సంతోషిస్తాను. మీరు అడిగిన దానికి ఆన్సర్ చేస్తానండి. యా, మనం రెగ్యులర్ గా విటమిన్ సి, విటమిన్ డి వాడొచ్చు, కానీ పారాసెటమాల్, అజిత్రోమైసిన్ అనేది 100% వాడొద్దండి. 100% వాడద్దు. పారాసెటమాల్ ఎక్సెసివ్ గా వాడితే లివర్ టాక్సిసిటీ వస్తుంది. అజిత్రోమైసిన్ అనేది యాంటీబయాటిక్. యాంటీబయాటిక్ ని ఇండికేషన్ ఉంటేనే వాడాలి, అదర్వైజ్ వాడే పరిస్థితి లేదు. సో అట్లనే విటమిన్ డి మనం ఏం చేయాలంటే విటమిన్ డి బాడీలో లెవెల్స్ మనం ఒకసారి చూపించుకోవాలి. డిహైడ్రాక్సికోలికాల్సిఫెరాల్ అనేది ఉంటుంది ఒకటి, ఆ టెస్ట్ చేయించుకుంటే విటమిన్ డి లెవెల్స్ బాడీలో ఎంత ఉన్నాయి అనేది తెలుస్తుంది. సో దాన్ని బట్టి మనకు అప్ టు ఉన్న నార్మల్ ఉందా లేదా, లేకపోతే మనము ఒక 6 lakh ఇంటర్నేషనల్ యూనిట్స్ వీక్లీ వన్స్ ఒక 6 weeks వాడుకోవాలి. లేదంటే డైలీ రిక్వైర్మెంట్ కింద మనకు 800 యూనిట్స్ డైలీ వాడుకోవచ్చు. అది కూడా లిమిటెడ్ పీరియడ్, కంటిన్యూస్ వాడాల్సిన అవసరం లేదు. విటమిన్ డి కంటిన్యూస్ వాడితే కూడా అది కూడా టాక్సిసిటీ ఉంటుంది, విటమిన్ డి టాక్సిసిటీ. వెన్ వీ కమింగ్ టు విటమిన్ సి రెగ్యులర్ గా మనం ఫుడ్ తో పాటు మనం తీసుకునే ఫుడ్ లోనే ఎక్కువ ఉంటుంది. సో ఎక్కువ సప్లిమెంట్స్ అవసరం లేదు. యాజ్ యూజువల్ గా మనం సిట్రస్ ఫ్రూట్స్ తీసుకుంటే దాంట్లోనే అవైలబిలిటీ సరిపోతుంది. ఒకవేళ మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చింది, డిసీజ్ ఉందంటే తొందరగా రికవరీ కావడానికి విటమిన్ సి అనేది ఆఫ్ చేసుకోవచ్చు. కానీ ప్రికాషనరీగా విటమిన్ సి, విటమిన్ డి అయితే కంటిన్యూస్ గా వాడితే మంచిది ఏం కాదు, అంత హెల్ప్ ఏం చేయదు. అది నా ఆన్సర్. థ్యాంక్స్ ఫర్ దట్. అయితే ఇప్పుడు రెమ్డెసివిర్కి సంబంధించి ఐసీఎంఆర్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది, దానికి సంబంధించి మీరు ఏం చెప్తారు? రెమ్డెసివిర్ అనేది అదే కంపల్సరీ వేయించుకోవాలనే రూల్ కాదండి. మనము ఒకవేళ పేషెంట్ ఒకవేళ సిటీ స్కాన్ తీసిన తర్వాత, చెస్ట్ సిటీ స్కాన్ తీసిన తర్వాత ఒకవేళ చెస్ట్ సిటీ స్కాన్ లో స్కోర్ లో ఎక్కువ ప్రాబ్లం ఉంది అనుకో, అప్పుడు మనము ఆ పేషెంట్ కి రెమ్డెసివిర్ ఇస్తే లాభం. అంటే రెమ్డెసివిర్ అనేది పేషెంట్ కండిషన్ బట్టి డిసైడ్ చేయాలి, కానీ వచ్చిన ప్రతి ఒక్క మనిషికి రెమ్డెసివిర్ ఇవ్వాల్సిన అవసరం లేదు. అది కూడా ఎర్లీ స్టేజ్ లో ఇస్తే దానివల్ల మనకు కొంత బెనిఫిట్ ఉంటుంది, కానీ కంటిన్యూస్ గా ప్రతి పేషెంట్ కి డయాగ్నోస్ కాగానే రెమ్డెసివిర్ ఇవ్వాల్సిన అవసరం లేదు. దాని గురించి అంత తొందరపడాల్సిన అవసరం లేదు. ప్రెసెంట్ ఇప్పుడు వాస్తవంగా మీ హాస్పిటల్స్ లో నెలకొని ఉన్న పరిస్థితులు ఏంటి కోవిడ్ కి సంబంధించి? ఎక్కడండి మీరు ఇప్పుడు వర్క్ చేస్తున్న హాస్పిటల్ కానివ్వండి, లేదా తెలంగాణ వ్యాప్తంగా మీకు అవగాహన ఉంటే తెలంగాణ వ్యాప్తంగా కానివ్వండి, ఈ కోవిడ్కి సంబంధించి కేసెస్ విపరీతంగా పెరిగిపోతున్న నేపథ్యంలో కేసుల సంఖ్య ఇంకా పెరిగితే మనకు ఆ కెపాసిటీ ఉందా, ట్రీట్ చేసే కెపాసిటీ? రైట్ ప్రజెంట్ ఇప్పుడు సెకండ్ వేవ్ అయితే నడుస్తుందో ఆ స్ట్రెయిన్, దాని ఏంటంటే దాని నేచర్ ర్యాపిడ్ స్ప్రెడ్ ఉంది. అంటే దాని నేచర్ ర్యాపిడ్ స్ప్రెడ్. సో కోమార్బిడిటీస్ ఏమైనా ఉంటే వాళ్ళు కొంచెం సిక్ అవుతున్నారు. అదర్వైజ్ అదర్ పేషెంట్స్ తొందరగానే రికవర్ అవుతున్నారు. మోస్ట్ ఆఫ్ ది పేషెంట్ మనం హోమ్ ఐసోలేషన్ తోటే ట్రీట్మెంట్ ఇచ్చుకోవచ్చు. సో మనకి ఇప్పుడు ఉన్న పీక్ లెవెల్ కి ఉన్న హాస్పిటల్స్, ఉన్న ఫెసిలిటీస్ సరిపోతాయండి. ప్యానిక్ కావాల్సిన అవసరం లేదు. చాలా మంది ప్యానిక్ అయ్యే వాళ్ళు అంటే హెల్త్ ఇంకా ఖరాబ్ చేసుకుంటున్నారు. వచ్చింది అనేదే ఒక ప్యానిక్ తోనే హెల్త్ ఇంకా ఖరాబ్ అవుతున్నారు.
అయితే డాక్టర్ గారు, మరి మీరు ఇంత పానిక్ కాకూడదు అని అంటున్నారు, కానీ మనకి ఫస్ట్ వేవ్కి కంపారిటివ్లీ సెకండ్ వేవ్ చూసుకుంటే డెత్ రేట్ ఎందుకు 98.0405 ఉన్న రేట్ డెత్ రేట్ ఇప్పుడు ఈరోజు 85.54 రేట్కి వచ్చేసింది. అంటే రికవరీ రేటు, డెత్ రేట్ ఎందుకు అమాంతం అంత పెరిగిపోవాల్సిన అవసరం వచ్చింది? సో డెత్ రేట్ పెరిగిపోతుంది అంటే ఆందోళన పెరుగుతుంది కదా. డెత్ రేట్ పెరిగిపోతుంది అంటే ఈ స్ట్రెయిన్ కొంచెం విరిలెంట్ గా ఉంటది, కొంచెం అగ్రెసివ్ గా ఉంది ఈ స్ట్రెయిన్. సో కోమార్బిడిటీస్ ఉన్న పేషెంట్స్ కి ఇది కొంచెం ఎక్కువ హార్మ్ చేస్తుంది. ఇంతకుముందు ఏంటంటే కరోనా వచ్చిందంటే దగ్గు, సర్ది, బాడీ పెయిన్స్, నీరసము ఎక్కువ ఉండేవి ఆ స్ట్రెయిన్ తోటి, పాత స్ట్రెయిన్ తోటి. ఈ స్ట్రెయిన్ వల్ల ఇది ఎక్కువ లేకుండానే పేషెంట్ కి లంగ్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ అవుతుంది. లంగ్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ కావడం వల్ల హ్యాపీ హైపాక్సియా అంటారు. హ్యాపీ హైపాక్సియా అంటే ఏంటంటే మనకు తెలియకుండానే మన సాచురేషన్ లెవెల్స్ డౌన్ అయిపోతా ఉంటాయి. సో సాచురేషన్ లెవెల్స్ డౌన్ అయిపోతా ఉంటే ఎక్కువ మనకు తెలియకుండానే డిసీజ్ ఎక్కువ ప్రాసెస్ లోకి ఇన్వాల్వ్ అయ్యి పేషెంట్స్ సీరియస్ అయినారు. అంటే అంత ముందున్న కోవిడ్ కి ఇప్పుడున్న కోవిడ్ ప్రాబ్లం ఏంటంటే అంత ముందుది సిమ్టమ్స్ ఎక్కువ ఉండేవి, సివియారిటీ తక్కువ ఉండేది. ఇప్పుడేంటి సిమ్టమ్స్ తక్కువ ఉన్నా ఒక్కొక్కసారి సడన్ గా సివియర్ గా అయిపోతుంది. దానివల్ల కొంచెం డెత్ రేట్ పెరిగింది అంతే. యా, ఓకే, రైట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ యువర్ వాల్యుబుల్ అనాలిసిస్. సో ఈ టైం కేటాయించినందుకు థ్యాంక్స్. మీరు ఓపిక చేసుకుంటే నాకు డిబేట్ మొత్తం కూడా ఉంటానంటే మరీ సంతోషం. ఎందుకంటే నేను ఇంకా వాల్యుబుల్ పాయింట్స్ మిమ్మల్ని అడుగుతాను ఆన్ బిహాఫ్ ఆఫ్ అందే సత్యం గారు. సో నేను ఇప్పుడు అందే సత్యం గారిని కూడా దగ్గరికి వెళ్తాను. మీకు ఇంకా బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ వస్తుంది దీనికి సంబంధించి, ఏదైతే ఈ వెబినార్ సంబంధించి డాక్టర్స్, ఫారెన్ డాక్టర్స్ క్వశ్చన్ చేశారన్న దాని గురించి ఆయన ఇంకా క్లియర్గా చెప్తారు. సో అందే సత్యం గారు, కమింగ్ టు యూ. సో ఆ రోజు మనం మాట్లాడుకున్నాం భారతదేశం ఏ ప్రామాణికంగా ఈ మెడిసిన్స్ వాడుతుంది అని. సో మీరు వెబినార్కి అటెండ్ అయినప్పుడు ఆ డాక్టర్ కూడా చాలా క్లియర్గా క్వశ్చన్ చేశారని చెప్పారు. ఇప్పుడు డాక్టర్ మనకి అవైలబుల్గా ఉన్నారు. సో మీరు క్లియర్గా ఆయన క్వశ్చన్ చేయండి. అంటే యూ ప్లీజ్ ఆస్క్ హిమ్ ద క్వశ్చన్స్, దెన్ వీ విల్ గెట్ దన్ అప్రాక్సిమేట్ ఆన్సర్స్ ఫ్రమ్ హిమ్. యా, ఏం లేదండి, ఇవాళ విజయ్ వెల్దండ ఇండియన్ డాక్టరే, కాకపోతే ఇంటర్నేషనల్ క్లినికల్ రీసెర్చ్ లో టాప్ పోస్ట్ ఉన్నారు. అమెరికన్ అసోసియేషన్ గుర్తించినటువంటి కొద్దిమంది డాక్టర్లు ఆయన ఒక ఆయన మొన్న వెబినార్ కి అటెండ్ అయ్యాడు. నేను ప్రిసైడ్ చేసి ఆయన చెప్పింది ఏంటంటే ఆయన రీసెర్చ్ లో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు, క్లినికల్ రీసెర్చ్ లో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. వాళ్ళ రీసెర్చ్ లో మనం వాడేటువంటి డ్రగ్స్ ఏవి కూడా ఆయన 2 డ్రగ్స్ చెప్పాడు, వాటి మీద పాజిటివ్ రిజల్ట్ ఉంది తప్ప. డెమాట్రైన్ అనేది ఒకటి, మరొకటి 2 చెప్పారు. ఇక మిగతా మనం వాడేటువంటి టాబ్లెట్స్ కానీ మన ఇంజక్షన్స్ కానీ పాజిటివ్ ఎఫెక్ట్ లేదు. అంటే కరోనాని నయం చేసేటువంటి లక్షణాలు వేటిల్లో లేదు. కాకపోతే మనం ముందు జాగ్రత్తగా ఆ పేషెంట్ యొక్క లక్షణాన్ని బట్టి రెమిడిసివిర్ అయినా, పాపివిర్ అయినా కానీ ఇంకా ఇతర మీరు చెప్పినట్టుగా ఇతర వాడటం తప్ప వాస్తవానికి రీసెర్చ్ లో ఇంతవరకు తేలలేదు. వ్యాక్సినేషన్లు అనేవి మనం ఏ వ్యాక్సినేషన్ అయినా 100% రిజల్ట్ ఉండదు. కాబట్టి సమ్ ప్రొటెక్షన్. కాబట్టి ఇది పాండమిక్, ఈ కరోనా రాకుండా ఉండేటువంటి వ్యాక్సిన్ ఇంతవరకు తయారు కాలేదు. వ్యాక్సిన్ రిసీవ్ చేయడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. కాబట్టి ఒకదాని రిజల్ట్ 85, ఒకదాని రిజల్ట్ 97, ఒకదాని రిజల్ట్ ఇప్పుడు వచ్చినటువంటి అన్ని వ్యాక్సినేషన్లకు కూడా రికవరీ రేట్ ఆ విధంగా ఉంది. కాబట్టి ఇవాళ దాని ప్రభావం ఉన్నటువంటి స్థితిలో వ్యాక్సిన్ మీద వ్యాక్సిన్ వేసుకుంటే ఎందుకు వస్తుంది అనేటువంటి ప్రశ్నలు వేయొద్దు. వ్యాక్సినేషన్ రాకుంటుండేందుకు కాదు, చేయటానికే, అంటే సావును తప్పించుకోవటానికే తప్ప ఇంతవరకు మీద అసలే రాకుండా ఉండటానికి ఉండేటువంటి వ్యాక్సిన్ ఇంతవరకు రాలేదు. కాబట్టి వస్తూనే ఉంటాయి, అవి రెసిస్ట్ చేస్తాయని వ్యాక్సినేషన్ తర్వాత వేస్తున్నటువంటి రెమిడిసివిర్ మీద ఇంజన్ అనేటువంటిది ఇది ఇప్పుడు మీరు చేసినటువంటి పద్ధతిలో తప్ప ఇదేదో సంజీవిని అన్నట్లుగా ప్రచారం జరిగి దానికి డిమాండ్ పెరిగి వాళ్ళ ప్రజలు దాన్ని దోపిడీకి గురి కాబడుతున్నారు. కాబట్టి అది కరెక్ట్ కాదు. తర్వాత ఇప్పుడు మనం వాడేటువంటి టాబ్లెట్స్ కూడా
విటమిన్ డి గాని విటమిన్ సి గాని ఎక్సెస్ వాడితే, అంటే ప్రిస్క్రిప్షన్ లేకుండా వాడితే ఇంట్లో కూర్చొని ముందు జాగ్రత్తని డిఫరెంట్ ఆర్గన్స్ మీద దాని ఎఫెక్ట్ ఉంటుంది అని చెప్తూ ఆయన ఏమన్నాడంటే, మరి ఇంకా మూఢనమ్మకాలు ఉన్నటువంటి కాషాయాలు ఎటువంటి రాదంటున్నారు కదంటే, వాటి వల్ల కిడ్నీస్ పాడు కావటం తప్ప మా రీసెర్చ్ ఇంతవరకు ఎస్టాబ్లిష్ కాలేదు. ఆయన ఇండియాతో పాటు చికాగోలో, ఇలినాయిస్ లో రీసెర్చ్ లో సీరియస్ గా ఇన్వాల్వ్ అయి ఉన్నటువంటి వ్యక్తి. అమెరికాలో వ్యాక్సినేషన్ తీసుకున్నటువంటి మొదటి వ్యక్తులు ఆయనకు ఒక పేరుంది, విజయ్ వెల్దండ. కాబట్టి ఆయన ప్యూర్ సైంటిఫిక్ అనాలిసిస్ ఈ విధంగా ఉంది. కాబట్టి వీటి డాక్టర్లు ఎందుకు వాడుతున్నారో, గవర్నమెంట్ కి ఎందుకు ఎలో చేస్తుందో, ఈ ఇంజక్షన్ వేయించుకునే వాళ్ళు ఎందుకు వేయించుకుంటారో కూడా అర్థం కావట్లేదు. కానీ ఇంతవరకు రీసెర్చ్ ఎస్టాబ్లిష్ కానటువంటి వాటిని కూడా ఓవర్ ప్రచారం చేసి సొమ్ము చేసుకోవడానికి పనికొస్తున్నాయి తప్ప ఇవి మరొకటి కాదు అని చెప్పేసి ఆయన క్లియర్ కట్ గా స్టేట్మెంట్ ఇచ్చాడు. సో డాక్టర్ విద్యాసాగర్ గారు మ్యూట్ లో ఉన్నారు, మీరు మ్యూట్ తీసి మాట్లాడండి. యా, విన్నారు కదా. సో ఇది క్లియర్ అబ్రివేషన్, క్లియర్ ఎక్స్ప్లెనేషన్. సార్ ఇప్పుడు సార్ అయితే ఏం చెప్పారో అది 100% కదా సార్. ఇది కోవిడ్ అనేది ఇంకా మనం నేర్చుకునే స్టేజ్ లోనే ఉన్నాం సార్. దీని గురించి ఇంకా దీనికి మనము ఒక పర్ఫెక్ట్ ప్రోటోకాల్ ట్రీట్మెంట్ ఎస్టాబ్లిష్ కాలేదు. ఇన్ని రోజులు మనం ఏమనుకున్నామంటే సర్ఫేస్ ను ముట్టుకుంటే వస్తుందనేది చాలా ఉండేది. అంటే ఏదైనా అంటుకుంటా, ఏదైనా ముట్టుకున్నా బయట నుంచి వస్తుందని అనుకుంటా. ఇప్పుడు ఎక్కువ గాలి ద్వారా వస్తుందనేది ఇప్పుడు మనం కంటిన్యూస్ గా లెర్నింగ్ ప్రాసెస్ ఉంది కోవిడ్ వల్ల. సో ఏవైతే ఇప్పుడు మనం సర్చ్ అంటే రీసెర్చ్ చేస్తున్నారో అవన్నీ ట్రయల్స్ లోనే ఉన్నాయి. సో మనకు వచ్చిన వ్యాక్సిన్స్ అయితే ఏదైతే ఉందో అది 100% ప్రొటెక్షన్ ఏమి ఉండదు. కాబట్టి సివియారిటీ మాత్రం 100% అంత సివియర్ ఉండదు. ఎవరైతే 2 డోసెస్ రిసీవ్ చేసుకుంటారో వాళ్ళు సివియారిటీ నుంచి తప్పించుకునే అవకాశం మాత్రం 100% ఉంటుంది. ఇప్పుడు మనకున్న వ్యాక్సిన్ కాకుండా పాత వ్యాక్సిన్స్ ఇంత ముందు ఏవైతే కనిపెట్టారో అవి కూడా ఏ వ్యాక్సిన్ 100% ప్రొటెక్షన్ ఉండదు, 90% ప్రొటెక్షన్ ఉంటుంది. మిగిలిన 20% మనము డిసీజ్ రాకుండా ప్రొటెక్ట్ చేసుకోవాలి. లైక్ గుడ్ హెల్త్, గుడ్ డైట్, ఫిజికల్ యాక్టివిటీ, పర్సనల్ హైజీన్ కేర్. దాని తర్వాత ఏదైతే మనకి ఇప్పుడు ఈ కరోనా ఉందో శానిటైజేషన్, సోషల్ డిస్టెన్స్, ఫేస్ మాస్క్, ఇవి మాత్రం 100% పక్కా పాటించాలి. ఇవి పాటించకుండా మనము ఈ ప్రికాషనరీ గా కాషాయం, చూర్ణంలు ఇవన్నీ ఏవి పనికిరావు. వాటి వల్ల ఉపయోగం అనేది ఉండదు. మనం ఇవి పాటించకుండా అవి కాషాయం, చూర్ణంలు అవి చేస్తే మాత్రము మనకు అది రాదు అనేది అపోహ మాత్రం. ఓకే, సో రైట్, మొత్తానికి విన్నారు కదా ప్రజలారా. ఇటు డాక్టర్లు కానీ లేదంటే సో సైంటిస్టులు కానీ చెప్తున్నది ఏంటి అంటే, విచ్చలవిడిగా మితికి మించి, అంటే మితి మించి ఏ మెడిసిన్ వాడినా, ఏ నార్మల్ డ్రగ్ అయినా కూడా, విటమిన్ డి, విటమిన్ సి ఏవైనా కూడా డెఫిషియన్సీ ఉన్నప్పుడే వాటిని వాడాలి తప్పితే, సఫిషియన్సీ ఉన్నప్పుడు కూడా, యాడిక్వేట్గా ఉన్నప్పుడు కూడా మీరు అది వాడితే అది సఫిషియన్సీ కంటే ఎక్కువైనా కూడా ప్రమాదమే బాడీకి. సో అది తట్టుకోవడం. సో ప్రజలు గమనించి ముందు జాగ్రత్తగా అని చెప్పి పారాసిటమాల్, అజిత్రోమైసిన్, విటమిన్ సి, విటమిన్ డి, విటమిన్ ఈ టాబ్లెట్లన్నీ పోగులుగా రోజు పొద్దున్న, మధ్యాహ్నం, సాయంత్రం అని చెప్పి ముందే వేసేసుకోవద్దు దయచేసి. ఇమ్యూనిటీ బూస్టప్ చేసుకోవడానికి సిట్రస్ యాసిడ్ ఫ్రూట్స్ తినండి ఎక్కువ. సో ఫ్రూట్స్ కానివ్వండి, లేదంటే నాన్ వెజ్ ఎక్కువగా ప్రోటీన్ కంటెంట్ ఉండేటువంటి ఫుడ్స్ ఎక్కువ తీసుకుంటే మీకు ఆ ఇమ్యూనిటీ బూస్టప్ అనేది పెరుగుతుంది తప్పితే మెడిసిన్స్ జోలికి మాత్రం, ఏ డ్రగ్స్ జోలికి దయచేసి వెళ్ళొద్దు. ఇది డాక్టర్లే, ఇప్పుడు నా డిబేట్ ప్లాట్ఫామ్ ద్వారా డాక్టర్లు కానివ్వండి, అనలిస్టులు కానివ్వండి, వాళ్ళ స్వయం అనుభవంతో ఇది ఇంకా ప్రోటోకాల్గా ఈ వ్యాధికి సంబంధించి కంప్లీట్ పర్ఫెక్ట్ ప్రోటోకాల్ ట్రీట్మెంట్ అనేది ఇంకా రాలేదు. సో దయచేసి ఎవరు కూడా అంటిల్ డాక్టర్ సజెస్ట్ చేస్తే తప్పితే మీరు ఆ మెడిసిన్ని వాడొద్దు. ఇది ఈ క్లియర్గా ఈ ప్రజలకు ఉన్నటువంటి ఏదైతే ధైర్యం ఉందో ఇప్పుడు దాకా, ఈ నార్మల్ పారాసెటమాల్ అంటే సీఎంలు చేసిన వ్యాఖ్యలకు సంబంధించి అందరూ అవేర్ అయిపోయి వాళ్ళ అంటే
చీఫ్ మినిస్టర్లు చేశారు అంటే అది కామన్ పీపుల్ దాకా కూడా వెళ్ళిపోతుంది. సో అందుకే ఎవరికి వాళ్ళు పారాసెటమాల్, విటమిన్ సి, విటమిన్ ఈ టాబ్లెట్స్ని దగ్గర పెట్టేసుకుని ధైర్యంగా ఉన్నాము అనుకుంటున్నారు. కానీ అవి ఏవి పడితే అవి ఎప్పుడు పడితే అప్పుడు ఎలా పడితే అలా వాడకూడదు. సీఎంలు కూడా ఎప్పుడు పడితే అప్పుడు వాడమని చెప్పలేదు. సో దయచేసి ప్రజలందరూ కూడా ఆ ధైర్యంతో, ఆ ఫేక్ నాలెడ్జ్తో మీరు ఈ కోవిడ్ని ఎదుర్కొంటున్నాం అన్న ధైర్యంతో కూర్చోవద్దు. దయచేసి మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే డాక్టర్ని కన్సల్ట్ అయితే ఆ తగిన మెడిసిన్స్ ఇస్తారు. సో దానికి సొల్యూషన్ వచ్చింది. ఎస్, కమింగ్ టు నెక్స్ట్ టాపిక్. సో ఈ బిజినెస్కి సంబంధించి కొత్త బిజినెస్ డీల్స్ వచ్చేసినాయి అండి. సో ప్యానలిస్టులందరికీ కూడా ఈ బిజినెస్ డీల్స్కి సంబంధించి నేను ఇంట్రడక్షన్ ఇస్తున్నాను. సో ఎంతెస్ట్ ఫ్యూనరల్ సర్వీసెస్ ఒకటి, అలాగే ఫ్యూనరల్ సేవా సర్వీసెస్ అని ఈ రెండు సంస్థలు కూడా హైదరాబాద్ మహానగరంలో వాళ్ళ బిజినెస్ కార్యకలాపాలను ప్రారంభించేసాయి. ఈ కోవిడ్ మరణ మృదంగం మోగిస్తున్న వేళ ఆ మృత్యులు అంటే కుటుంబ సభ్యులు కూడా ఆ మృతదేహాలని పరిశీలించడానికి కానీ చూడడానికి కానీ రావడానికి భయపడుతున్న పరిస్థితుల్లో సేవాభావంతో వచ్చారు అనుకుంటే మరి 32,000 35,000 వాళ్ళు వసూలు చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. 30,000 నుంచి 35,000 దాకా వసూలు చేస్తూ ఇది కూడా ఒక వ్యాపారం అయిపోయింది. యాక్చువల్గా మనకి వెడ్డింగ్ ప్లానింగ్స్, అలాగే ప్రీ వెడ్డింగ్ ప్లానింగ్స్, ఇవి ఆఫ్టర్ పోస్ట్ వెడ్డింగ్ ప్లానింగ్స్, షూట్స్ ఇవన్నీ చూసాం. కానీ ఈ కొత్తగా ఇప్పుడున్న పరిస్థితికి అనుగుణంగా ఈ కొత్తగా ఈ ప్లాన్స్ కూడా, ఫ్యూనరల్ ప్లాన్స్ కూడా వచ్చేసినాయి. సో దీనికి సంబంధించి మీరు ఏమంటారు ఈ బిజినెసెస్కి సంబంధించి? సో ఫస్ట్ అందే సత్యం గారు. ఇవాళ కోవిడ్ వచ్చింది అని అంటే గ్రామాలకు తీసుకెళ్తే లేదా సొంత ప్రాంతానికి, సొంత ఇంటికి తీసుకెళ్తే ఆ శవాన్ని బట్టేటువంటి, పాడబట్టేటువంటి మనుషులు కూడా ప్రమాదకరం. కాబట్టి అట్లా వచ్చినటువంటి సంఘటనలు మనకు కోపాలలో ఉన్నాయి గత సంవత్సరం కాలంగా. బంధుత్వం లేకపోతే అభిమానం ఇవన్నీ కూడా పనిచేయటం లేదు. కాబట్టి కుటుంబానికే శ్వాస ఉంటున్నటువంటి స్థితి కనపడుతుంది. అందుకని ఎవరైనా కోవిడ్ తోటి చనిపోతే ఆ చనిపోయినటువంటి వ్యక్తిని పాడబట్టలేరు. ట్రాక్టర్ మీద తీసుకెళ్తామంటే ట్రాక్టర్లు కూడా రావడం లేదు, ట్రాక్టర్ డ్రైవర్లు కూడా రావడం లేదు, ట్రాక్టర్ ఎక్కించే వాళ్ళు లేరు, ట్రాక్టర్ దిగే వాళ్ళు లేరు. తర్వాత దహనం చేయడానికి కట్టెలు పెట్టే వాళ్ళు ముందుకు రావడం లేదు. ఇలా ఎవరైనా 100కి 1 మా చాలా కీలక వ్యక్తి, చాలా ప్రేమమానుల వ్యక్తి అని అనుకో వ్యక్తిని కూడా తీసుకెళ్లేటువంటి పరిస్థితి లేదు అన్న నేటివ్. కాబట్టి ఇవాళ మెకానిజం ఉన్నటువంటిది అంటే హైదరాబాద్ ఏఎంసీలో ఉన్నటువంటి శ్మశాన వాటికలలో ఇవాళ ఉన్నటువంటి పరిస్థితులను ఉపయోగించుకొని ఇక్కడే దహనం చేయటం అనేది ఖచ్చితంగా ఆరోగ్యానికి మంచిది, సమాజానికి కూడా మంచిది. ఎందుకంటే ఇక్కడ చనిపోయినటువంటి వ్యక్తిని ఆ వెహికల్లో మనం ట్రాన్స్పోర్ట్ చేస్తుంటే పొరుగుతో ఇది ఇవాళ గాలిలో వస్తుంది, గాలిలో కూడా ఇది స్ప్రెడ్ ఉందని తెలిసినాక ఇంకా ఇటువంటి వ్యక్తుల్ని మొబైల్ వ్యాన్స్ పెట్టుకొని ఒక 100 కిలోమీటర్ 200 కిలోమీటర్ తీసుకు మళ్ళీ గ్రామంలో తెచ్చినాక ఆ గ్రామంలో వాతావరణం కూడా ఇన్ఫెక్ట్ కావటం, తర్వాత పక్కన ఉన్నటువంటి వ్యక్తులకు కావటం, వీటన్నిటి దృష్ట్యా చూస్తే ఎక్కడైతే ప్రాణం వదులుతాడో అక్కడే దహనం చేయడం అనేది తప్పడం లేదు. ఇది హ్యూమన్ రిలేషన్స్ ప్రకారం తప్పైనా ఫర్ ది సేఫ్టీ ఆఫ్ ది పీపుల్, ఫర్ ది సేఫ్ ఆఫ్ ది సొసైటీ ఇది తప్పడం లేదు. ఇది ఒక అంశం. రెండో అంశం, కమర్షియల్ గా ఆలోచిస్తే ఇవాళ దహన క్రియలు కూడా 15,000 అవుతున్నాయి, గ్రామానికి తీసుకెళ్తే కూడా 15,000 అవుతున్నాయి. కాబట్టి 32,000 అనేటువంటిది కొంత వాళ్ళకు బెనిఫిట్ చూసుకుంటుండొచ్చు. కానీ ఫర్ ది సేక్ ఆఫ్ ది సొసైటీ ఆ విధంగా ఆ సవాలు ముందుకు వస్తే అజావతో వచ్చినా లేదా కమర్షియల్ వచ్చినా టు ప్రొటెక్ట్ ది హెల్త్ ఆఫ్ ది పీపుల్, టు రెసిస్ట్ ది కరోనా, ఆ విధంగా అయితే దహనం చేయటం, అటువంటి కమర్షియల్ సిస్టమ్స్ వాళ్ళు మెకనైజేషన్ ద్వారా అంటే మనుషులకు అంటుకోకుండా దహన క్రియలు నిర్వహించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్ని మనం భిన్నంగా ఆలోచించలేము. ఎందుకంటే అమెరికాలో ఉన్నటువంటి హైలీ మెకనైజ్డ్ సొసైటీలు కూడా న్యూయార్క్ సిటీలో ఫస్ట్ వేవ్ లోనే శవాలని వరుసలో వెయిటింగ్ లిస్ట్ లో పెట్టుకోవాల్సి వచ్చింది, స్లాట్ బుక్ చేసుకోవాల్సి వచ్చింది. ఒక్కో శవం వారం రోజులు ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి ఇవాళ ఇక్కడ కూడా అందరూ ఒకే దగ్గరికి శ్మశాన పట్టకపోతే అందరికి ఇన్ఫెక్ట్ అయ్యే అవకాశం. కాబట్టి స్లాట్ బుక్ చేయడం కాదు, తర్వాత ఏదైనా ఒక ఇటువంటి కమర్షియల్ సంస్థలైనా సేవా సంస్థలైనా ఈ విధంగా ముందుకొచ్చి చేస్తున్నప్పుడు దాన్ని అనుసరించడమే మంచిది. దీంట్లో సహజంగానే ఏ అవకాశం వచ్చినా ఇవాళ కమర్షియల్ సొసైటీలో కొంత ప్రాఫిట్ మేకింగ్ ఉంటుంది. కాబట్టి ఇక్కడ ప్రాఫిట్ మేకింగ్ ఒక 5,000 10,000 ఉన్న
వ్యతిరేకించి మనం పర్సనల్ రిస్క్ తీసుకుని వాళ్ళని పట్టణాలు చేయటం అవసరం. కాబట్టి దీన్ని కంటిన్యూ చేసి వాళ్ళని రిక్వెస్ట్ చేసుకొని ఒకవేళ 32,000 35,000 కొంచెం హయ్యర్ ప్రైస్ ఉన్నాయి అనుకుంటే వాటిని బట్టి కొంత మేరకు తగ్గించాలని రిక్వెస్ట్ చేయొచ్చు, కానీ ప్రాసెస్ మాత్రం ఈ విధంగా ముగించేయడం మంచిది. అంటే ఈ ప్యాకేజెస్ కి సంబంధించి ఇది బిజినెస్ డీల్ లెక్కే నాకు అనిపించింది, నేను అలా అన్నాను. కానీ ఎస్, ఇబ్బందులున్న పరిస్థితుల్లో, ఇబ్బందులున్న నేపథ్యంలో చాలా ప్రాంతాల్లో స్వచ్ఛందంగా ముందుకు వచ్చి చేస్తున్నారండి. స్వచ్ఛందంగా ముందుకు వచ్చి చేస్తున్న వ్యక్తులు ఉన్నారు. వాళ్ళ వాయిస్లు విన్నాం మనం. ఈ ఫస్ట్ వేవ్ అప్పుడు వాళ్ళకి పాండమిక్ పరిస్థితుల్లో ఇప్పుడు తగ్గిందండి సార్, ఇప్పుడు తగ్గింది. ఇదివరకు మాస్కులు పెట్టి ఆనందం చేయొచ్చు అనుకున్నారు. కానీ ఇప్పుడు సెకండ్ వేవ్ వచ్చినాక మనకి అటువంటి ఎగ్జాంపుల్ కనపట్లేదు. ఫస్ట్ వేవ్ లో చేశారు అట్లా, కానీ ఇప్పుడు సెకండ్ వేవ్ లో ఎయిర్ లో ఫ్లో అవుతుందన్నాక ఇక వెనకలు తగ్గారు. సో అదే మిగతా వాళ్ళ వాయిస్ కూడా తీసుకుంటాను. సో శ్రీధర్ గారు బీజేపీ నుంచి ఉన్నారు, మీరు నా డిబేట్కి రావడానికి ఏంటో మరి జంకుతున్నట్లున్నారు. డిబేట్కి రమ్మంటే నాకు పని ఉందని చెప్పి తప్పుకుంటున్నారంట. మా టీం కంప్లైంట్ ఇచ్చింది. ఎందుకని అలా చేస్తున్నారు? ఎట్టి పరిస్థితుల్లో మనం ఎప్పుడైనా సరే ఏ డిబేట్కైనా నేను రెగ్యులర్ గా అటెండ్ అవుతుందంటే అటువంటిది ఏం లేదు. దేనికైనా సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్తాం. సో ఓకే, ఈ బిజినెస్ కి సంబంధించి మీ ఆన్సర్ కావాలి నాకు. అండ్ అలాగే రెమ్డెసివిర్ కి సంబంధించి ప్రభుత్వం ఎందుకు ఇంకా, అంటే డాక్టర్లు ఈ విధంగా హెచ్చరిస్తున్నప్పటికీ కూడా ప్రభుత్వం సరఫరా చేస్తున్నప్పుడు లెక్కలు ఎందుకు చూడలేకపోతుంది సరిగ్గా? అది ఎంతమందికి వెళ్తుంది, ఎక్కడ వెళ్తుంది, ఆ లెక్కలు ఎందుకు మెయింటైన్ చేయలేకపోతుంది? స్థానికంగా కానివ్వండి, లేదంటే స్టేట్ వైడ్గా, సెంట్రల్ వైడ్గా కానివ్వండి. అయితే ఒకటండి, ఇప్పుడు సార్ చెప్పినట్టు ఈరోజు సమాజంలో మానవీయ కోణం పూర్తిగా తగ్గిపోయిందనడానికి లేదు. ఫస్ట్ వేవ్ లో ఉన్నదానికంటే ఇప్పుడు భయం ప్రజల్లో ఎక్కువగా ఉంది, దాంట్లో ఒప్పుకోదగ్గ విషయం. కానీ ఈ లేకపోతే వాలంటరీ సంస్థలు కానీ, యువజన సంఘాలు కానీ వాటి ఆధ్వర్యంలో చాలా రకాలుగా సహాయ సహకారాలు అందించినటువంటి పరిస్థితులు మనం ఇంతకు ముందు చూసినాం. ఇప్పుడు కూడా అటువంటి సహాయ సహకారాలు అందించడానికి యువజన సంఘాలు, వాలంటరీ సంస్థలు, లేదంటే సమాజంలో ఉన్న మానవీయ కోణంతో ఉన్న వాళ్ళు చాలా మంది ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కానీ ఇప్పటికిప్పుడు ఈ పరిస్థితికి అనుగుణంగా ఈ ఏదైతే బిజినెస్ మొదలు పెట్టారో అది మాత్రం చాలా మనం ఖండించవలసిందే. ఎందుకంటే ఈ రోజు 30 నుంచి 32,000 35,000 రూపాయలు వాళ్ళు పెట్టి దాన సంస్కారం చేయాలి అంటే అంటే మనము మామూలు సమయాల్లో దాన సంస్కారాలు చేసినప్పుడు లక్షల్లో ఖర్చు పెట్టే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఇటువంటి పాండమిక్ సిచ్యువేషన్ లో, కరోనాలో ప్రతి కుటుంబం కూడా ఆర్థికంగా చితికిపోయిన సందర్భం. ఇటువంటి సందర్భాలలో వీళ్ళు ప్యాకేజీలుగా చెప్పి ఎక్కువ డబ్బులు వసూలు చేసి సరే నిర్ణీతంగా ఇప్పుడు 30,000 to 35,000 వాళ్ళు ఫిక్స్ చేసినారు. కానీ అసలు యాక్చువల్ గా ఇటువంటి క్రిమినేషన్స్ చేసే సందర్భానికి వచ్చేసరికి ఇంకెంకో ఎంత మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారు అనేది ఇంకా బయటకు రాని అంశం. అది అదే కదా, ఇది ఆఫీషియల్ గా వాళ్ళు చెప్పిన స్టేట్మెంట్. నేనేమంటున్నానంటే అఫీషియల్ గా వాళ్ళు ఏదో తూతూ మంత్రంగా 30,000 35,000 అని. ఈ రోజు ఎట్లుంటుందంటే కమర్షియల్ గా ఆలోచించే సంస్థలు ఏ విధంగా ఉన్నాయంటే ఎదుటి వ్యక్తి యొక్క భయాన్ని క్యాష్ చేసుకునే స్థితిలో ఇటువంటి సంస్థలు ఉన్నాయి. కాబట్టి నేనేమంటున్నా అంటే ప్రభుత్వం కూడా ఇటువంటి సంస్థల మీద పూర్తిగా నియంత్రణ ఉంచి ప్రజల సంక్షేమం ఆలోచించి సరే ఇటువంటి కార్యక్రమాలు చేయడానికి కూడా ముందుకు వస్తున్నందుకు వాటికి మనం అభినందిద్దాం. దాంట్లో సంతోషమే, ఏం ప్రాబ్లం లేదు. కానీ ఒకవేళ కరోనా తోటి బాధపడుతున్న బాధిత కుటుంబాలను మాత్రం మరీ పీడించి పిప్పి చేసే వ్యవస్థ మీద కొంచెం ప్రభుత్వాలు కూడా కన్నేసి ఉంచాలనేది మన విజ్ఞప్తి. అది కాక ఇప్పుడు అంటే ఈ పరిస్థితుల్లో ఒక హైగా అంటే హై పొజిషన్లో ఉన్న వాళ్ళు కానీ, అబోవ్ మిడిల్ క్లాస్ వాళ్ళు కానీ, రిచ్ కేటగిరీకి చెందిన వాళ్ళు కానీ ఈ విధంగా కనుక మరణించినట్లయితే వాళ్ళని తీసుకెళ్ళడానికి వాళ్ళే ఎక్కువగా ఆఫర్ చేస్తూ ఉండొచ్చు. సో అటువంటి వాళ్ళ దగ్గర తీసుకోవడంలో తప్పలేదు. కానీ పేద మధ్యతరగతి వాళ్ళ దగ్గర మరి 35,000 30,000 ఇచ్చే స్తోమత ఉంటుందా అంటే ఉండదు. మరి అటువంటి వాళ్ళకి ఎటువంటి సేవ అందుతుంది? సో కేంద్ర ప్రభుత్వం మరి ఈ విషయంలో ఎటువంటి చర్యలు తీసుకోబోతోంది? అంటే ఏమైనా తీసుకునే అవకాశం ఉందా? ఈ రోజు అంటే ఒకటి నేనేమంటున్నా అంటే ప్రతి విషయానికి కేంద్ర ప్రభుత్వాన్ని బాధ్యుల్ని చేయడం అనేది కరెక్ట్ అయిన విధానం. నేను మిమ్మల్ని బాధ్యుల్ని చేయటం లేదు, మిమ్మల్ని పార్ట్ తీసుకోమని కూడా అంటలేదు. అంటే ఒకటి మిత్రమా, ఒక విషయం మీ దృష్టికి తీసుకొస్తా. కేంద్ర ప్రభుత్వానికి అయినా, ఏ రాష్ట్ర ప్రభుత్వానికైనా, ఏ పార్టీకైనా, వ్యక్తులకైనా ఒక్కోసారి అటాంచనాలు ఉంటాయి, ఒక్కోసారి
అంచనాలు తక్కువ ఉంటాయి. కొన్ని పొరపాట్లు ఈ అతి అంచనాతోటి లేదా తక్కువ అంచనాతోటి కొన్ని పొరపాట్లు జరుగుతాయి. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఇవాళ ఆక్సిజన్ కొరత తీవ్రంగా ఉంది దేశం మొత్తంలో. తర్వాత రాష్ట్రంలో ఉంది, మన ప్రాంతంలో కూడా ఆ క్రైసిస్ ఎంటర్ కాబోతుంది. ఏది ఆక్సిజన్ కొరత అనేది. ఇది ఏమైందంటే మన దేశంలో 162 ఆక్సిజన్ ప్రొడ్యూసింగ్ ప్లాంట్లు ఉన్నాయి. 162 ఉంటే అలా 32 ప్లాంట్లనే ఆక్సిజన్ ఉత్పత్తి చేస్తున్నారు. అంటే 162లో 36 మాత్రమే ప్రొడ్యూస్ చేస్తూ ఉంటే మిగతా అన్ని కూడా స్టాప్ చేస్తున్నాయి. అంటే మొదటి వేవ్ లో ఇంత ప్రమాదంగా లేదు కాబట్టి కేంద్ర ప్రభుత్వం వాటి గురించి ఆలోచించలేదు. అంటే అది కేంద్ర ప్రభుత్వాన్ని బదనాం చేయటం కాదు, అతి అంచనాలు కానీ తక్కువ అంచనాలతో ఒక్కోసారి పొరపాట్లు జరుగుతాయి. 162 ప్లాంట్లలో 36 ప్లాంట్లు ఇవాళ ప్రొడ్యూస్ చేస్తుంది ఆక్సిజన్. ఇదొక అంశం. రెండవది, ఫస్ట్ వేవ్ లో ఆక్సిజన్ అంత అవసరం లేకపోవడంతో ప్రతిరోజు 3000 టన్నులు ఎక్స్పోర్ట్ చేస్తుంది మన దేశం నుంచి. అయితే ఇప్పుడు రోజుకు 9300 టన్నులు ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. గత ఏడాదిగా ఈ రూపంలో ఎక్స్పోర్ట్ చేయడంతో ఇతర దేశాల్లోనే విపరీతంగా వచ్చింది కరోనా, బందగచ్చకు వచ్చింది. ఇతర దేశాల అవసరాల కొద్ది వాళ్ళు నిల్వలుంచుకోవడానికి ముందు జాగ్రత్తగా పోరాడుకుంటే మనకు అంచనా లేక సెకండ్ వేవ్ ఇంత ప్రమాదంగా వస్తుందని అంచనా లేక 3000 టన్నులు ఎక్స్పోర్ట్ చేయాల్సింది 9300 టన్నులు ప్రతిరోజు ఎక్స్పోర్ట్ చేశారు. ఇవాళ 162 పనిచేయించలేదు. తర్వాత మన దగ్గర సరిపోని నిల్వలు పెట్టుకోలేదు ఆక్సిజన్. ఇప్పుడు మనం ఉరుకులో పెడితే ఈ పని ముందుకు జరగటం లేదు. కాబట్టి నిన్న మనకు మహారాష్ట్రలో 24 మంది చనిపోయినా, రేపు ఇంకా ఎన్ని చోట్ల ఏం జరుగుతుందో తెలియదు. 2 గంటలు ప్రతి హాస్పిటల్. అది చాలా ఆశ్చర్యం అండి, బాధాకరమైన విషయం నిజంగా. మహారాష్ట్రలో అరగంట వ్యవధిలో 22 మంది ప్రాణాలు, అది కూడా ఎవరి ప్రమేయమూ లేకుండా. అత్యవసర పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో అర్థమవుతుంది. ఆక్సిజన్ కొరతకు మానవ తప్పిదం లేదా తప్ప ఇంకోటి కాదు. కాబట్టి ప్రభుత్వాలు కరెక్ట్ అంచనాలతోటి ఉండటం అనేది అవసరం. మీ దృష్టికి తీసుకొస్తాను అంతే. సో యూ కెన్ కంటిన్యూ శ్రీధర్ జీ. ఈ రోజు అండి సార్ నేనేమంటున్నా అంటే, ఈ రోజు సరే మీరు అన్నది ఆక్సిజన్ కొరత ఉంది, అది ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వం ఒప్పుకున్న అంశమే. అయితే మీరు అన్నట్టు అవసరాల మేరకు నిల్వలు మన దగ్గర ఉంచుకున్న తర్వాత ఇతర దేశాలకు ఎగుమతి చేయాలన్నది కరెక్టే మీరు చెప్పింది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో, అప్పటి ఉన్న పరిస్థితుల్లో బట్టి మన ప్రభుత్వం కేంద్రం కొన్ని నిర్ణయాలు తీసుకుంటది. ఆ కేంద్ర నిర్ణయాలకు అనుగుణంగానే మనకు అవసరం ఉన్న మేర నిల్వలు ఉంచుకోవాల్సిన బాధ్యత ఖచ్చితంగా ప్రభుత్వాల మీద ఉంది, కేంద్ర ప్రభుత్వం మీద ఉంది, రాష్ట్ర ప్రభుత్వాల మీద కూడా ఉంది. అయితే ఈ రోజు అయితే ఏదైతే మన దగ్గర పెద్దగా గొప్పగా చెప్పుకునే కొన్ని కంపెనీలు కూడా ఆక్సిజన్ కొరత లేకుండా వాటి ఈ ప్రొడక్షన్ ని కూడా ఆపేసి ప్రభుత్వ ఆసుపత్రులకు కానీ లేకపోతే ఆసుపత్రులకు ఆక్సిజన్ ని డెలివరీ చేస్తామని చెప్పి కొన్ని సంస్థలు ముందుకు వచ్చినాయి. అందులో టాటా కానీ లేకపోతే అంబానీ కానీ మిగతా వ్యాపారవేత్తలు, బిజినెస్ మ్యాగ్నెట్స్ అందరూ ముందుకు వచ్చిన సంతోషం. అయితే మనం ఏమంటున్నామంటే, ఈ రోజు ఏదైతే ఈ మొబైల్ వ్యాన్లు ఏదైతే 108 సర్వీస్ లాగా పెట్టిర్రో, ఇటువంటి పేద మధ్యతరగతి బడుగు బలహీన వర్గాలకు కూడా డబ్బులు ఎవరైతే చెల్లించలేని పరిస్థితుల్లో ఉన్నారో, అంత్యక్రియలు చేసే పరిస్థితుల్లో లేరో, వాళ్ళు కూడా సేమ్ 188 సర్వీస్ లాంటివి తీసుకొచ్చి వాళ్ళకు కూడా అంత్యక్రియలు చేర్పించి, లేదా అక్కడే ప్రభుత్వంలో ఇప్పుడు ఏదైతే మనం ఎలక్ట్రికల్ మిషన్స్ వాడుతున్నాం, మీరు అన్నట్టు బన్సీలాల్పేట కావచ్చు, లేకపోతే ఇంకా మంచి మంచి శ్మశాన వాటికలు హైదరాబాద్ లో ఉన్నాయి. ఈ వేరే సుదూర ప్రాంతాలకు కరోనా మృతదేహాలను తరలించడం కంటే అక్కడనే వాటిని దహన సంస్కారాలు చేయడం అనేది చాలా మంచి విషయం. కాకపోతే అక్కడ ఏంటంటే ప్రభుత్వం ఈ సంస్థల మీద దృష్టి పెట్టి వాటి నియంత్రణ చేయాలి ఒకటి. అందుకు అనుగుణంగా ప్రభుత్వాలు కూడా కొన్ని ఈ ఏర్పాటు చేయాలి, కార్యక్రమాలు చేసుకోవడానికి వెసులుబాటును ఏర్పడి కొన్ని పంజగుట్ట శ్మశాన వాటిక కావచ్చు, లేకపోతే బన్సీలాల్పేట శ్మశాన వాటిక కావచ్చు, పెద్ద పెద్ద శ్మశాన వాటికలను ఆ ఏర్పాట్లను ప్రభుత్వం కూడా బాధ్యతగా, తమ వంతు బాధ్యతగా కొన్ని ఏర్పాట్లను చేయాలని చెప్పి మనం సూచిస్తున్నాం ఇప్పుడు ప్రభుత్వాలకు కూడా. ఎందుకని అన్నానంటే, కేంద్ర ప్రభుత్వాలని బాధ్యుల్ని చేయొద్దు అని అన్నారు శ్రీధర్ గారు. మిమ్మల్ని పార్ట్ తీసుకోమంటలేదు, బాధ్యత తీసుకోమంటలేదు. కానీ మనం ఫారిన్ కంట్రీస్లో చూసాం, ఇతర దేశాల్లో చూసాం, గుట్టలుగా గుంపులుగా మనం ఇక్కడ మొన్న ఒక వైరస్ వస్తే పందుల్ని కోడుల్ని ఎట్లా పాతి పెట్టేశామో అట్లా ఫారిన్ కంట్రీస్ లో ఆల్రెడీ హ్యాపెండ్. గోతులు తీసేసి అందులో గుంపులుగా శవాల్ని తోసేసిన పరిస్థితి. నేనేమంటూ చెప్పాలా, ఫారిన్ కంట్రీస్ లో ఉన్న మరణాల రేటు వేరు, ఫారిన్ కంట్రీస్ లో ఉన్నటువంటి
కరోనా కేసుల Infection. రేట్లు వేరు, Yes. అక్కడ ఉన్న జనాభా ప్రాతిపాదిక వేరు, అక్కడ ఉన్న ఆర్థిక స్థితిగతులు వేరు, అక్కడ ఉన్న ఎడ్యుకేషన్ పర్పస్ వేరు. కాబట్టి నేనేమంటున్నా అంటే భారతదేశంలో మరణాల రేటు చాలా తక్కువగా ఉంది. అంటే మరణాల రేటు చాలా తక్కువగా ఉందంటే మన ప్రభుత్వం కొన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకుందని నేను భావిస్తున్నా. అంటే ఇక్కడ ఎవరో కరోనాతో చనిపోవాలని కానీ మన ఉద్దేశం కాదు. లేదండి, అంటే ఇతర దేశాలతోటి మరణాల రేటు చాలా తక్కువగా ఉంది అనేది మనం ఫస్ట్ వేవ్ అప్పుడు చెప్పుకున్నది కూడా వాస్తవమే. కానీ ఇప్పుడు మరణాల రేట్ అనేది రోజు రోజుకి మరణాల రేట్ అనేది పెరిగిపోతూ వస్తుంది. 18, 19, 15% ఉన్నది, రేపొద్దున 20% పెరిగే ఆస్కారం కూడా లేకపోలేదు. కాదండి, ఈ రోజు కరోనా రికవరీ రేటు 85% పైచిలుకుంది, మరణాల రేటు 1.18. అది స్టార్టింగ్ లో ఎంత ఉందని మనం గర్వపడ్డామండి. 98% ఉందని గర్వపడిన వాళ్ళం మనం. రికవరీ రేట్ ఏమంటున్నా అంటే అది రోజు రోజుకు తగ్గుతున్నది. దానికి అనుగుణంగా ప్రతి ప్రభుత్వం, భారత ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకుంటాయి. దానికోసమే వ్యాక్సినేషన్ ఇచ్చింది. బయట సంస్థలకు కూడా ఈ రోజు భారత ప్రభుత్వం ఏం చేసింది, కస్టమ్స్ సుంకం కానీ లేకపోతే సెస్ కానీ వీటన్నిటి కూడా తగ్గించే ప్రయత్నం చేసి వ్యాక్సినేషన్ కాస్ట్ తగ్గించే ప్రయత్నం భారత ప్రభుత్వం చేస్తోంది. అయితే ఇక్కడ భారతదేశంలో ఉన్న ప్రభుత్వం కూడా ఏం చేస్తుందంటే ప్రజా సంక్షేమం కోసమే మేజర్ గా ఎక్కువ ఇచ్చి వాళ్ళకి ఏ విధంగా అయితే కస్టమ్స్ సుంకం తగ్గిస్తే వ్యాక్సిన్ రేట్ తగ్గుతుందా, టెస్ట్ తగ్గిస్తే వ్యాక్సిన్ రేట్ తగ్గుతుందా, ఏ విధంగా మనం చౌక ధరకి ఇన్ని రోజులు కూడా భారత ప్రభుత్వం ఉచితంగా వ్యాక్సినేషన్ ఇచ్చింది. ఈ రోజు ఉన్నటువంటి అయితే ఇక్కడ ఇంకొక విషయం మనం చెప్పుకోదగ్గర ఏంటంటే ప్రజల్లో అత్యుత్సాహం ఎక్కువైపోయి ఏదో వ్యాక్సిన్ వేసుకుంటే మన సంజీవని సార్ చెప్పినట్టు ఇంత ముందుకు సంజీవని లాగా ఇది వేసుకుంటే అయిపోతుందేమో మన పని ఏదో అని ఆధారబాధారగా వేసుకునే పరిస్థితులు ఈ రోజు దేశంలో ఎక్కువైనాయి. ఆ వ్యాక్సిన్ వల్ల వీళ్ళు మనోధైర్యం, వ్యాక్సిన్ కంటే గొప్పది శక్తి ఏంటంటే కరోనా పేషెంట్ లో మనోధైర్యం ఉండడం. ఆ మనోధైర్యాన్ని ఏం చేస్తున్నారంటే ఈ వ్యాక్సినేషన్ ఇంతమంది కోట్ల మంది వేసుకుంటున్నారు, ఇక్కడ ఇన్ని లక్షల మందికి వ్యాక్సినేషన్ అయిపోయింది, ఇక్కడ వ్యాక్సినేషన్ లేదు అని ఇటువంటి కొన్ని ఏవైతే పుకార్లు, రూమర్స్ క్రియేట్ చేస్తుందో దాని వల్ల ప్రజలు ఎక్కువ ఇబ్బంది పడుతున్నారని నేను భావిస్తున్నా. ఇటువంటి కష్టకాలంలో ప్రతి పార్టీ కానీ, సంఘాలు కానీ, ప్రభుత్వాలు కానీ ప్రజలకు మనోధైర్యాన్ని ఇవ్వాలనేది మేజర్ కాన్సెప్ట్. ఒకటి ఏంటంటే మనకి ఎక్కడ కూడా వ్యాక్సినేషన్ తక్కువ లేదు, వ్యాక్సినేషన్ కొరత లేదు, ఆక్సిజన్ కొరత కొద్ది మేర ఉంది, అది కూడా అయిపోతుంది. ఇప్పుడు విశాఖ అంటే స్టీల్ ప్లాంట్స్ కానీ, పవర్ ప్లాంట్స్ కానీ అవన్నీ కూడా ప్రజా దృష్ట్యా వాటి అన్ని ప్రొడక్షన్లని పక్కకు పెట్టి ప్రజలకు అందించడానికి సిద్ధంగా ఉన్నాయి. కేంద్రం కూడా అటువైపు ఆలోచనలు చేస్తా ఉంది. కాబట్టి దీంట్లో ప్రజలకు మంచి జరుగుతుందని భావిస్తున్నాం. ప్రజలకు ఎటువంటి కష్టాలు రాకుండా భారత ప్రభుత్వం పూర్తి కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉంది. మోడీ గారు కూడా ప్రతిరోజు అన్ని శాఖలతోటి మానిటరింగ్ చేస్తా ఉన్నాడు. ఈ రోజు ఏంటంటే ఇది భారత ప్రభుత్వం ఒక్క బాధ్యతనే కాదండి, భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుని యొక్క బాధ్యత. కనీసం సోదర బాబు పక్కన ఉన్న కరోనా వ్యక్తి కూడా సహాయ సహకారం అందించాల్సిన బాధ్యత మానవీయ కోణంలో మనందరికీ ఉంది. అటువంటి కార్యక్రమాలు మనం చాలా చూస్తాం. కానీ ఈ పుకార్లు షికార్లు నమ్మకుండా ప్రతి ఒక్క వ్యక్తికి ధైర్యాన్ని ఇవ్వాలనేది నా యొక్క విజ్ఞప్తి. ఓకే, ఫైన్. సార్ నరోత్తం గారు, మీరు ఈ పరిస్థితికి సంబంధించి ఇప్పుడు ఏకంగా మరణానికి సంబంధించి అంతిమ మజిలీ కూడా బిజినెస్ అయిపోయిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఇది ఎవరు కూడా కలలో కూడా కనుండరు, ఊహించుండరు అట్లీస్ట్. సో ఈ పరిస్థితికి సంబంధించి దీన్ని ఆపేయాలి లేదా అరికట్టాలి అని నేను చెప్పను. సేవాభావంతో ఎవరు ముందుకు వచ్చినా కూడా ఇప్పుడు అది అత్యంత ఆవశ్యకత, అలాగే అత్యంత అవసరం కూడా. మనం అంత ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో ఉన్నాం. కానీ ప్రభుత్వం కూడా దీని పట్ల ఒక చొరవ చూపిస్తే బాగుంటుంది అనేది నా ఆలోచన అండ్ అలాగే ప్రజల ఆలోచన. దీనికి సంబంధించి మీరేమంటారు? గుడ్ ఆఫ్టర్నూన్ అండి అందరికి. ఈ రోజు చూసుకుంటే ఏంటంటే మీరు చెప్పినట్లు ఏంటంటే ప్రైవేట్ సంస్థలు వచ్చి 25-30 వేలు చార్జ్ చేసి దహన సంస్కారాలు చేస్తున్నాము అనడం అంటే నథింగ్ బట్ ఏంటంటే ఆల్రెడీ కరోనా పేషెంట్ వాళ్ళు ఏంటంటే డబ్బులు ఇష్టం వచ్చినట్టు ప్రైవేట్ సంస్థలు చేయడం వల్ల వాళ్ళు బాధలో ఉన్న వారికి అంత అమౌంట్ పెట్టడం నా దగ్గర సరైన రీతి కాదనుకుంటున్నా. దాన్ని ఏంటంటే ప్రభుత్వమే నియంత్రించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే గతంలో తీసుకుంటే సాధారణ మరణాలకు 4,000 నుంచి 8,000 వరకు ఖర్చు వస్తుంటే ఈ రోజు 30 నుంచి 35,000 ఒక దహన సంస్కారానికి ఖర్చు ఉంది అని అంటే దాంట్లో అంబులెన్స్ ఖర్చులే ఎక్కువ కనబడుతుంది. కాబట్టి ఏంటంటే ప్రభుత్వము ఒక దీనిపైన తీసుకుంటే మంచిది అనుకుంటుంది. అదే విధంగా ఏంటంటే ఈ రోజు ఏంటంటే హైదరాబాద్ ఇవి సర్వీసెస్ అనేది మెయిన్ గా హైదరాబాద్ లో ఉన్నట్టు అయితే బయటికి తీసుకొని పోవాలంటే ఒక ప్రాబ్లమాటిక్ ఉంటది. అయితే అక్కడనే ఒక దహన సంస్కారం చేస్తే మంచిది. అయితే దీనికి అన్నిటికి పూనుకోవడం ఏంటంటే ప్రభుత్వం పూనుకుంటే మంచిదని అనుకుంటున్నాం. ఆ తర్వాత ఇంకోటి దీన్ని సమస్య మీద తీసుకుంటండి
మనకు ఫస్ట్ ఫేజ్ అయిపోయింది. ఫస్ట్ ఫేజ్ అయిపోయిన తర్వాత సెకండ్ వేవ్ వచ్చిన తర్వాత సెకండ్ వేవ్ ఫాస్ట్ గా మూవ్ అవుతున్నది. ఆ మూవ్ అయినప్పుడు ఏంటంటే ఈ రోజు ప్రజలలో ప్యానిక్ అనేది క్రియేట్ అయింది. ఎందుకంటే దీనికి ప్యానిక్ క్రియేట్ కావడానికి నేను అనుకోవడము ప్రభుత్వాలు కూడా సరి అయిన రీతిలో స్పందించినందుకే ప్యానిక్ క్రియేట్ అయింది. ఎందుకొరకనగా అంటే ఈరోజు చూసుకోండి, నిన్న చూస్తుంటే ఆక్సిజన్ తక్కువైంది అని ఒక లెక్కల ప్రజలకు ప్యానిక్ తయారైంది. ఆ తర్వాత వ్యాక్సినేషన్, మన సోదరుడు బీజేపీ వ్యాక్సినేషన్ లేదండి, ఇంకా కూడా అవైలబిలిటీ చాలా లేదు. నేను ఇప్పుడు హాస్పిటల్లో కనుక్కుంటే ఏంటంటే కొన్ని దగ్గర ఏంటంటే వ్యాక్సిన్ అంటే ఇప్పుడు మనకు ఉన్నది కోవాక్సిన్, కోవిషీల్డ్ వ్యాక్సిన్ ఉంది. అయితే మొదట ఏ వ్యాక్సిన్ తీసుకున్నాలో రెండు అదే వ్యాక్సిన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఇప్పుడు కొన్ని చోట్ల లేదంటే వ్యాక్సిన్ అవైలబిలిటీ లేవు. నేను ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడే ఇక్కడ కనుక్కుంటే ఏంటంటే మొత్తంలో కోవాక్సిన్ ఈరోజు చూస్తే ఏంటంటే మా దగ్గర కోవాక్సిన్ స్టాకులు లేవు. అంటే ఇది ఒక ప్యానిక్ అనేది పబ్లిక్ లో క్రియేట్ అవుతున్నది. ప్యానిక్ అవసరం లేని ఇంతకుముందు మన డాక్టర్ గారు కూడా మాట అన్నారు, ప్యానిక్ అవసరం లేదు అని అంటే దానికి ఏంటంటే క్లియర్ గా ఒక కాల్ సెంటర్ కానీ, ఎందుకంటే ఈ రోజు బెడ్ దొరుకుతలేవు, హాస్పిటల్ సీట్లు దొరుకుతలేవు, సరి అయిన వైద్యం దొరుకుతలేదు అని చెప్పేసి ప్రతి దగ్గర తయారవుతుంది. ఎక్కడ బెడ్లు దొరుకుతాయి, ఎక్కడ ఎన్ని ఉన్నాయి, అవైలబిలిటీ అనేది ఎట్లా తెలవాలి పబ్లిక్. ఇది సరి అయిన రీతిలో తెలిసినప్పుడు ఒక ప్యానిక్ అనేది తక్కువైతుందేమో. దానికి కావాల్సిన ఒక కాల్ సెంటర్ గతంలో ఇంత ముందు పెట్టి ఒకసారి కాల్ సెంటర్లు అది సరైన రీతిలో పనిచేయలేదు. కానీ ఈ రోజు కూడా ఏంటంటే ఒక కాల్ సెంటర్ లాంటిది పెట్టి ఏ హాస్పిటల్ ఎన్ని బెడ్లు ఉన్నాయి, ఎక్కడ పోతే ఏదైతుంది అని చెప్పేసి ప్రజలకి ఏంటంటే అడిగితే మనకు సరైన చెప్పగలిగినప్పుడు ఏంటంటే ప్రజలలో ప్యానిక్ తయారవుతుంది. ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే ప్యానిక్ ఇప్పుడు కొన్ని మందుల గురించి చెప్పారు. రెమ్డెసివిర్ అనేది ఇంతకుముందు ఏంటంటే కంపల్సరీ ఇంజెక్షన్ తీసుకోవాలని చెప్పేసి దాన్ని తీసుకుంటే మాకు మంచిగా అవుతుంది అన్న ఆలోచనతో ప్రజలు ఉంది. ఆ తర్వాత వ్యాక్సిన్ వేసుకుంటే మాకు ఇది కరోనా నుంచి కాపాడగలుగుతామని చెప్పేసి ప్రజలలో ఇది అవగాహన ఉండే. అయితే దానికి ఏంటంటే ఇచ్చినారేమన్నా అనుమానం కూడా ప్రజలలో క్రియేట్ అవుతుంది. కాబట్టి ఏంటంటే వీటిని అన్నిటినీ అవైలబిలిటీ పెడితే ఏంటంటే ప్రజలలో ప్యానిక్ తగ్గే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి దీనికి ఏంటంటే ఇంకోటి ఏంటంటే ఇంతకుముందుగా ఏంటంటే మన బీజేపీ అన్నిటి కేంద్ర ప్రభుత్వం అంటే బాధ్యత వహించాల్సి వస్తుంది. కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ బాధ్యత వహించాల్సి వస్తుంది. ఈ రోజు ప్రజలలో ఏంటంటే ప్రజలందరినీ ఎన్నుకోండి ఏంటంటే పైన గుర్తులో పెట్టిన తర్వాత ప్రజల గురించి ఆలోచించాల్సిన బాధ్యత ప్రభుత్వాలది ఉంటది. ఎందుకంటే మనకు కరోనా వచ్చి కూడా 1 year తర్వాత కూడా ఈ రోజు ఏంటంటే మనకు ఆక్సిజన్ కొరత వస్తున్నది, తర్వాత ఇంకా బెడ్ల కొరత వస్తున్నది. ఇవన్నీ వస్తున్నదంటే దానికి ప్రభుత్వం నిందించాల్సిన అవసరం ఎట్లా ఉండదండి. ఈ రోజు ప్రైవేట్ హాస్పిటల్లో పోతే ఘోరంగా డబ్బులు వసూలు చేస్తున్నారు, కార్పొరేట్ హాస్పిటల్లో పోతే ఏంటంటే ఘోరంగా డబ్బులు వసూలు చేస్తున్నారు. వాటి మీద నియంత్రణ ఏడున్నది. అలాంటి అప్పుడు ఏంటంటే ప్రభుత్వం మీద ఇలాంటి ఏంటంటే ప్రభుత్వం కంట్రోల్ చేస్తే ఒక ఆర్డినరీ పబ్లిక్ ఏంటంటే వాళ్ళకు ఒక అంటే భరోసా అనేది వస్తుంది. భరోసా వచ్చినప్పుడు ఏంటంటే డెఫినెట్ గా ఏంటంటే మీరు అన్నట్లు ఏంటంటే ఈ రోగం కంటే ఎక్కువ మనిషికి భయ ఆందోళనలే ఎక్కువ తయారైంది. రోగం దగ్గర ఎక్కువ ఉంటే ఏంటంటే రోగం కింద భయాందోళన ఎక్కువ. ఆ భయాందోళనలు పోవాలంటే ప్రభుత్వాలు బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది. బాధ్యత తీసుకున్న తర్వాత దాటి గురించి చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే మా తర్వాత ఏంటంటే మొన్న ఇంకోటి ఏంటంటే మోడీ గారు 40 నిమిషాలు మాట్లాడిండు, పబ్లిక్ అందరికి అప్పీల్ చేసి ఆయన లాస్ట్ చెప్పి వచ్చిందంటే ఇది మేమేం చేయలేము మీరే చేయాలన్న విధంగా మాట్లాడినట్టు అనిపించడం ఏంటండి. ఆయన అదే చెప్పారు, ప్రజల ఆరోగ్యం ప్రజల భుజాల మీదే బాధ్యత, మీ బాధ్యత మీరే తీసుకోండి, మిమ్మల్ని మీరే సంరక్షించుకోండి. అంతిమ సొల్యూషన్ ఒక్కటే లాక్డౌన్, అంతిమ అస్త్రం మాత్రమే లాక్డౌన్. ఆ పరిస్థితి రాకుండా ఉండాలంటే మీరు జాగ్రత్తగా తీసుకోవాలని ప్రజల మీదే బాధ్యత వేశారు ఆయన. అవును, అదే ప్రజల మీద చేస్తున్నారు. అప్పుడు ప్రభుత్వాలు అనేది ఉండదు, వాళ్ళు చేసే పనులు వాళ్ళు చేసిన తర్వాత ఈరోజు ప్రజల మీద బాధ్యత చేస్తారండి. ఎలక్షన్లు పెట్టిరు, ఒకసారి ఎలక్షన్లు నడుస్తు లక్షల మెంబర్స్ మీటింగ్లు చేస్తున్నారు. ఆ తర్వాత కుంభమేళ పెట్టింది. అలా 12 నుంచి 15 లక్షల వాళ్ళు అక్కడే ప్రభుత్వాలు మేము చేసేది చేస్తాము, బాధ్యత మీరు తీసుకోనండి, మీరు ఇంట్లో ఉండండి, మీరు ఇది చేయండి అని చెప్తామనండి. మేము చేసేది మేము చేస్తాము, ప్రజలే బాధ్యత వహించేవారు బయటికి రావద్దని అనడం అది తప్పు అనే గవర్నమెంట్ ఆ టైపు అనడం తప్పు అని చెప్తుంది. సో సిపిఎం తిరుపతి గారు,
కమింగ్ టు యూ, సిపిఐ కార్యదర్శిగా ఉన్నారు. సో వామపక్ష భావజాలం మీరు అంటే సిపిఐ కార్యదర్శిగా వామపక్ష నేతగా ఈ పరిస్థితిని అలాగే ఈ వ్యాపారాన్ని మీరు ఏ విధంగా ఖండిస్తారు? మీకు అసలు వ్యాపారాలు అంటే ప్రజలను దోచుకోవడం అంటేనే నచ్చదు కదా. సో మీరు ఈ విషయాన్ని ఈ చావులోను బిజినెస్ అనే దాన్ని మీరు ఏ విధంగా జస్టిఫై చేస్తారు చెప్పండి. మ్యూట్లో ఉంటే మ్యూట్ తీసి మాట్లాడండి. తిరుపతి గారు సార్ నమస్తే. నమస్తే సార్ నమస్కారం సార్. ఈ కోవిడ్ దాని మీద సెకండ్ దాని మీద మీరు నన్ను చర్చకు ఇన్వాల్వ్ చేసినందుకు న్యూస్1 తెలుగు ఛానల్ వారికి నేను ముందుగా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. సార్ ఒకటే, ఈ కరోనా సెకండ్ వేవ్ సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో పూర్తిగా ప్రభుత్వ వైఫల్యం అని చెప్పేసి ఒక రకంగా చెప్పుకోవచ్చు. రెండోది, ప్రభుత్వ వైఫల్యం అని ఎందుకు చెప్తున్నాం అంటే కేంద్ర ప్రభుత్వమా రాష్ట్ర ప్రభుత్వమా ఈ వ్యాక్సిన్ ఏదైతే ఉందో ఈ హలో కేంద్ర ప్రభుత్వమా రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమా? కేంద్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం ఉంది, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం, రెండు ప్రభుత్వ వైఫల్యాలు ఉన్నాయి సార్. ఒకటి కేంద్ర ప్రభుత్వం వైఫల్యం ఏ విధంగా ఉందంటే కేంద్ర ప్రభుత్వం సంబంధించి హలో మీరు కంటిన్యూ చేయండి, నేను శ్రీధర్ దగ్గరికి తర్వాత వెళ్తాను సార్. కేంద్ర ప్రభుత్వ వైఫల్యం ఏ విధంగా ఉంది అని మనం ఒకసారి ఆలోచన చేసుకుంటా ఉంటే ఈ లాక్డౌన్ అనేటువంటి విషయం ఒకటి తీసుకొచ్చి సామాన్యుని నడ్డు విరిచే విధంగా తయారు చేసి ఇప్పుడున్నటువంటి ధరల మీద ఒకసారి కంపేర్ చేయండి. పెట్రోల్ ధరలు ఏ విధంగా పెరిగినాయి, గ్యాస్ ధర ఏ విధంగా పెంచారు, డీజిల్ ధర ఎట్లా పెరిగినాయి, నిత్యావసర వస్తువులు ఏ విధంగా పెరిగినాయి, నూనె ప్యాకెట్లు ఏ విధంగా పెరిగినాయి, చింతపండు ఏ విధంగా, మనిషి బ్రతకాలంటే కనీసం నిత్యావసర వస్తువులు మొన్న కూడా ఎరువుల ధరలు పెంచిందండి. రైతులకు సంబంధించినటువంటి ఎరువుల ధరలు కూడా పెంచారు. రైతుల నుంచి పూర్తిగా వ్యతిరేకత వస్తుందన్నటువంటి అంశం దృష్టిలో పెట్టుకొని కంప్లీట్ గా మళ్ళీ తగ్గించారు. ఒక్కొక్క డిఏపి బస్తా 1200 ఉన్నదాన్ని 1900 రూపాయలు వేసారు. ఒక్కొక్క బస్తా మీద 700 నుంచి 800 రూపాయలు పెంచింది కేంద్ర ప్రభుత్వం. ఈ రైతుల నుంచి పూర్తిగా వ్యతిరేకత వస్తుందన్నటువంటి విషయాన్ని గమనించి తగ్గించారు. అంటే కరోనా అనేటువంటి ఈ కరోనా నియంత్రణ ముసుగులో ప్రభుత్వాలు కంప్లీట్ గా పేదోని అడ్డు విరిచే విధంగా ప్రతి ఒక్క ధరలు పెంచుతూ పేదోని ఇంకింత పేదోనిగా తయారు చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తా ఉన్నది. మేము దీన్ని పూర్తిగా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ పక్షాన మేము ఖండిస్తా ఉన్నాం. అదే విధంగా ఈ కోవిడ్ వ్యాక్సిన్ సంబంధించి ఒకటి నేను నా వంతు ఒక ప్రభుత్వానికి ఒక సలహా మీ ద్వారా న్యూస్1 తెలుగు ఛానల్ ద్వారా ప్రభుత్వానికి ఒక సలహా చేయదలుచుకున్నా సార్. ఒకటి, గ్రామీణ ప్రాంతాలలో ఇప్పుడు చేసేటువంటి వ్యాక్సిన్ ఏదైతే ఉందో ఆ వ్యాక్సిన్ డాక్టర్ల పర్యవేక్షణ లోపల వేయడం లేదు. డాక్టర్ల పర్యవేక్షణ లోపల వేయడం వల్ల ఏం జరగకుండా ఉంటది. రెండోది, మీరు ఒకసారి గమనించండి, ప్రతి 1-2 గ్రామాలలో ఆ వ్యాక్సిన్ ద్వారా ఆ వ్యాక్సిన్ పడక కొంతమందికి పెరాలసిస్ వస్తున్నాయి, కొంతమంది పేషెంట్లు అవుతా ఉన్నారు. ఇటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి ఒక ఎంబీబీఎస్ డాక్టర్ పర్యవేక్షణలో ఈ కోవిడ్ వ్యాక్సిన్ వేసే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు చేయాలని చెప్పేసి న్యూస్1 తెలుగు ఛానల్ ద్వారా మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాము. అదే విధంగా ఇప్పుడున్నటువంటి ధరల విషయం అంటే ప్రభుత్వానికి ఆదాయం వచ్చేటువంటి విషయాలు చూసుకుంటున్నారు చెప్తే ప్రజల ప్రాణాలు గురించి ఎలాంటి ముందు జాగ్రత్త చర్యలు చేపట్టడంలో పూర్తిగా ప్రభుత్వాలు వైఫల్యం చెందినాయని చెప్పేసి మేము అంటున్నాము. ఎందుకు అంటే ఇప్పుడు ప్రభుత్వానికి ఆదాయం వచ్చేటువంటి పెట్రోల్ గానీ, ఎక్సైజ్ గానీ, డీజిల్ గానీ, ఇప్పుడు నిత్యావసర వస్తువుల మీద, బార్ల మీద, పబ్బుల మీద వీటి మీద ఎలాంటి ఆంక్షలు లేవు. ఎందుకంటే ప్రభుత్వానికి ఆదాయాలు వస్తున్నాయి. అంటే ప్రజల ప్రాణాలు మీకు పట్టాయా? పూర్తిగా ప్రజలు కంప్లీట్ గా చనిపోయేటువంటి స్టేజ్ వచ్చిన తర్వాత కూడా మీరు ఇంకా జాగ్రత్త చర్యలు తీసుకోవడంలో మీరు ఎందుకు వైఫల్యం చెందురా అని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తా ఉన్నాం. ఇది పూర్తిగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పూర్తి వైఫల్యమే. కేవలం సామాన్యుని నడ్డు విరిచి సామాన్యులను మరింత పేదోనిగా చేసే విధంగా, దోపిడీ వ్యవస్థకు దారి చేసే విధంగా మీరు చూస్తూనే ఉన్నాం మనం, అట్లా కనబడతా ఉంది. రెండోది, కరోనా వ్యాక్సిన్ సంబంధించి ఏదైతే ఉందో ఈ కరోనా వ్యాక్సిన్ ఇది పూర్తిగా ఈ ప్రైవేట్ హాస్పిటల్లో కూడా ఇది ఒక దందాలాగా తయారైంది. ఇది ఒకటి ప్రైవేట్ హాస్పిటల్లో కంప్లీట్ ఒక మెడిసిన్ డ్రగ్ మాఫియా లాగా తయారవుతా ఉంది. డ్రగ్ మాఫియాను కంట్రోల్ చేయడంలో కూడా పూర్తి స్థాయి ఆ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నియంత్రణ వ్యవస్థ కూడా పూర్తిగా వైఫల్యమైంది. ఈ డ్రగ్ వ్యవస్థ కూడా కంప్లీట్ గా అది కమర్షియల్ అని చెప్పేసి నేను తమ ద్వారా మేము ప్రభుత్వాన్ని తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఇప్పుడు చనిపోయినటువంటి వ్యక్తులను దహన సంస్కారాల కోసం ఒక బిజినెస్ లాగా అది కూడా సంస్కారాల కింద 30,000 రూపాయలు 35,000 అని చెప్పేసి ప్యాకేజీ పెట్టడం వల్ల అంటే
చూడండి అంటే ఎటువంటి ఈ చనిపోయేటువంటి వ్యవస్థను కూడా కార్పొరేట్ వ్యవస్థలాగా తయారు చేస్తా ఉన్నది ఒక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. రెండోది కార్పొరేట్ వ్యవస్థలాగా ఎందుకు తయారు చేస్తున్నాయనంటే కంప్లీట్ గా మొన్న వ్యవసాయం సంబంధించి వ్యవసాయంలో 3 నల్ల చట్టాలు రద్దు చేయాలని చెప్పేసి కొన్ని నెలల తరబడి ఢిల్లీలో రైతులు ఆందోళన చేస్తా ఉంటే ఆ చట్టాలను పూర్తిగా పక్కన పెట్టేసి కార్పొరేట్ శక్తుల మోచేత నీళ్లు తాగడానికి ఆ యొక్క చట్టాలు రద్దు చేయకుండా రైతులను అరికోస పెడతా ఉన్నది కేంద్ర ప్రభుత్వం. అంటే ఆ చట్టాలు ఎవరికి లాభం చేస్తా ఉన్నాయి? కేవలం సామాన్య నిరుపేద చిన్న సన్నకారు రైతులకు ఎవరికి కూడా ఉపయోగపడే విధంగా ఈ యొక్క ప్రభుత్వాలు వ్యవహరించడం లేదు. కాబట్టి ఈ అన్నిటినీ మనం ఒకసారి బేర్ చేసుకుంటే ఈ వ్యాక్సిన్ కరోనాకు సంబంధించినటువంటి నియంత్రణ ఏ విధంగా చేయాలి, ఇటువంటి దీన్ని పూర్తిగా రాకుండా ఉండాలంటే ఎటువంటి నియంత్రణ చర్యలు చేపట్టాలనేటువంటి ముందు జాగ్రత్తలు చర్యలు చేపట్టకపోవడం వల్ల ఈ యొక్క పేదోడు ఇంకెంత దిగజారినటువంటి పరిస్థితులు కలిగజేస్తా ఉన్నాయి. ఈ ప్రభుత్వాలు కల్పజేస్తా ఉన్నాయి. అంటే పేదోడిని ఇంకెంత చనిపోతే వేరే శరణ్యం లేదు, చావే శరణ్యం అనే విధంగా ఇచ్చేస్తా ఉన్నాయి. అదేవిధంగా మధ్యతరగతి వాళ్ళ విషయానికి వస్తే లక్షలాది రూపాయలు. తిరుపతి గారు, స్మాల్ క్వశ్చన్ చెప్పండి. ఫస్ట్ వేవ్ లో ఎవరైతే కోవిడ్ తో మరణించారో వాళ్ళ దహన సంస్కారాలు కానివ్వండి, వాళ్ళ అంతిమ సంస్కారాలు కానివ్వండి ఎవరు చేశారు? అసలు శవాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారా? మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారా? అప్పగించలేదు, రైట్? అట్లాగే అండి. ఇప్పుడు హైదరాబాద్ నడిబొడ్డున కార్పొరేట్ సంస్థలు ఏదైతే 2 సంస్థలు ఉన్నాయో దహన సంస్కారాల కోసం ఏర్పాటు చేసినటువంటి సంస్థలు అక్కడ దాకా ఎందుకు వెళ్తుంది అంటున్నా నేను. కార్పొరేట్ సంస్థ దాకా ఎందుకు వెళ్తుంది? ప్రభుత్వంలోని సిబ్బంది ఏం చేస్తున్నారు? ఎందుకంటే ఒకానొక సమయంలో శవాలను కూడా, మృతదేహాలను కూడా కోవిడ్ సోకిన వాళ్ళని అప్పచెప్పని పరిస్థితి, కనీసం ముట్టుకోనివ్వలేదు ప్రభుత్వ సిబ్బంది. వాళ్ళని చూపించిన తర్వాత అలాగే తీసుకెళ్లిపోవడం జరిగింది. ఇప్పుడు ఎందుకు ఆ వ్యవస్థ ఫెయిల్యూర్ అయింది అంటున్నాను. ఇప్పుడు ఎందుకు ఫెయిల్యూర్ అయింది ఆ వ్యవస్థ అంటున్నాను. ఎస్ తిరుపతి గారు, ఓకే ఫైన్. సో అందే సత్యం గారు ఈ విషయంలో అంటే మొదట వేవ్ వచ్చినప్పుడు మనకి కనీసం కోవిడ్ పాజిటివ్ వచ్చి మరణించిన ఆ పేషెంట్స్ యొక్క మృతదేహాలను కనీసం ఫ్యామిలీ మెంబర్స్కి చూడడానికి కూడా ఆస్కారం ఇవ్వని పరిస్థితి మనం చూసాం. సో చూసి జస్ట్ దూరం నుంచి చూసి తర్వాత వాళ్ళని ఎక్కడికి తీసుకెళ్తున్నారు, వాళ్ళ అంతిమ సంస్కరణలు ఎక్కడ చేస్తున్నారు అనేవి కూడా తెలియని పరిస్థితి నెలకొని ఉంది ఫస్ట్ వేవ్లో. మరి ఇప్పుడు ఆ పరిస్థితి ఎందుకు దాటేసి కార్పొరేట్ హ్యాండ్స్లోకి వెళ్ళిపోయింది? దీనికి ఎవరు బాధ్యులు? ఇవాళ కోవిడ్ బాధితుడి చనిపోయినటువంటి వ్యక్తుల్ని దాన సంస్కారాలు వాస్తవానికైతే గత ఫస్ట్ వేవ్ లో జిహెచ్ఎంసి కార్మికులు చేశారు. ఇవాళ కూడా పేదలుగా భారం పడకుంటుండాలంటే ఇవాళ హాస్పిటల్స్ లో కోవిడ్ పేషెంట్ ట్రీట్మెంట్ చేయడానికి డాక్టర్లకు ఎటువంటి కిట్ ఇస్తుర్రో అటువంటి కిట్ కార్మికులకు ప్రొవైడ్ చేసి కార్మికులతో దహన సంస్కరణలు చేస్తే మిడిల్ క్లాస్ పేద తరగతులు దోపిడీ చేయబడుకుంటూ ఉంటారు. కాబట్టి అదొక ముఖ్య అంశం. రెండవది వైద్యపరంగా రాజకీయంగా ఉపన్యాసాలు, రాజకీయ అభిప్రాయాలుగా కాకుండా వైద్యులు లేదా వైద్య శాస్త్రం ఏమి సలహా ఇస్తుందో క్రిమేషన్ లో, అంటే శవాన్ని కదలనిస్తే మార్చి నుంచి శవాన్ని బయట సమాజంలో తిప్పితే ఇది ఇంకా ఎక్కువ ఫ్లోట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. అందుకని ఎక్కడికక్కడ దహన సంస్కారాలు చేయడం శ్రేయస్కరం అని చెప్పేసి వైద్య శాఖ సలహా ఇస్తే అది పాటించడమే ఉత్తమం. కాబట్టి ఇందులో ప్రతిపక్షం, అధికార పక్షం లేదా రాజకీయ అభిప్రాయాలు ఇటువంటి కరెక్ట్ కాదు. ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలన్నా పొగడాలన్నా అనేటువంటివి కూడా కాదు. వైద్య శాస్త్రం ఏం చెప్తే అదే చేయటం మంచిది. తర్వాత ఇవాళ వాళ్ళకు స్పెషల్ అలవెన్స్ ఇవ్వాలి. ఇవాళ ఆ డ్యూటీ చేసి ఇవాళ ట్రాఫిక్ లో డ్యూటీ చేస్తున్న పోలీసులకు ఎక్కువ ఒక 10% ఎక్కువ ఇస్తున్నారు. అట్లాగే జిహెచ్ఎంసీ కార్మికులకు కూడా ఈ సిచ్యువేషన్ లో, పాండమిక్ సిచ్యువేషన్ లో పనిచేస్తున్నందుకు వాళ్ళకు కొంత ఇన్సెంటివ్ ప్రకటించారు. అట్లాగే శవదహనంలో పాల్గొనేటువంటి వాళ్ళకు కూడా ఇంకా కొంత ఇన్సెంటివ్స్ ఇచ్చి వాళ్ళకు పూర్తిగా డాక్టర్లకు ఇచ్చినటువంటి కిట్ ఇచ్చి వాళ్ళు ఏ పరిస్థితుల్లో కూడా వాళ్ళకి ఇన్ఫెక్ట్ కాకుండా ఉండే సౌకర్యాలు సమకూర్చి దాన సంస్కరణకు పురమాయించడం అవసరం. గత 1 year గా జిహెచ్ఎంసీ కార్మికులు పనిచేస్తున్నారు. అది పెద్ద సేవాభావం. కాబట్టి దీన్ని కమర్షియల్ గా చేసుకోకుండా, రెండవది ఇవాళ మీరు క్యాలిక్యులేట్ చేస్తే ఒక 12,000 అయితే గ్రామాల్లో పోయి దహన సంస్కారాలు చేస్తే ఇటువంటి కమర్షియల్ సిస్టమ్ మీద బ్యాన్ పెట్టాల్సిన అవసరం ఉంది. 12,000 కన్నా ఎక్కువ తీసుకోవడానికి వీలు లేదు అని. అప్పుడు
వాళ్ళ సేవాభావం ఏమిటో లేదా వాళ్ళ కమర్షియాలిటీ ఏమిటో తేలిపోతుంది. కాబట్టి కమర్షియల్ సేవాభావం ఉంటేనంటే 12,000 కూడా దాన సంస్కారాలు చేస్తారు. ఇప్పుడు హాస్పిటల్ నుంచి దహన వాటికకు వెహికల్ తీసుకోవాలంటే వెహికల్ కి అయ్యేటువంటి రెంట్ ఎంత డిమాండ్ చేస్తున్నారు, ఎంత? నా పాయింట్ అదేనండి. స్టార్టింగ్ నేను అసలు ఈ డిబేట్ తీసుకోవడానికి కారణం కూడా అదే సత్యం గారు. అంటే అదే తర్వాత ప్రభుత్వం ఎందుకు అంటే అన్ని వ్యవస్థల్ని కార్పొరేట్ పరం చేస్తున్నాయి. దాన్ని విద్య కానివ్వండి, వైద్యం కానివ్వండి, అన్ని కూడా తెలంగాణలో కార్పొరేట్ పరం అయిపోయినాయి ఆల్రెడీ. సో ప్రజలందరూ కూడా మొన్న మనం చూసాం 14,000 యాక్టివ్ కేసులు ఉంటే అందులో 10,000 మంది దగ్గర కార్పొరేట్ హాస్పిటల్స్ లోనే చికిత్స పొందుతున్నారు. అంటే ఏ విధంగా ప్రజలు కార్పొరేట్ వ్యవస్థకి అడిక్ట్ అయిపోయారో, వ్యసనం అయిపోయారు. పెద్ద టాపిక్ ఇవాళ. అవును, ఒక సింపుల్ గా మనం ఒక్క విషయం చెప్పుకోవాలంటే అది ఒక పెద్ద టాపిక్ డిస్కస్ చేయలేం, కానీ ఇప్పుడు టైం లేదు. సింపుల్ గా చెప్పేది ఏంటంటే పబ్లిక్ హెల్త్ మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తే గత దశాబ్దం ఇవాళ ఈ పరిస్థితి ఉండేది కాదు. ఎక్స్పర్ట్ రికమెండేషన్ జీడిపిలో 3% హెల్త్ మీద ఎక్స్పెండ్ చేయమని చెప్పింది. ఎప్పటి నుంచో 10 ఏళ్ల నుంచి ఎక్స్పర్ట్ చెప్తా ఉన్నారు. అంటే 200 లక్షల కోట్లు 6 లక్షల కోట్లు ప్రతి సంవత్సరం ఖర్చు పెట్టని చెప్తున్నారు. ప్రభుత్వాలు ముందుకు రాలే. ఇట్ నెవర్ క్రాస్ 1.2%. అంటే ఒక 3 లక్షల కోట్లు ఖర్చు పెట్టుకుంటూ వచ్చారు. అదే సంవత్సరానికి 6 లక్షల కోట్లు ఖర్చు పెట్టుకుంటూ ఇటువంటి గాంధీలు అనేకం సృష్టించబడేవి. కార్పొరేట్ హాస్పిటల్ తోటి పనే ఉండేది కాదు దేశవ్యాప్తంగా. ఇది ఒక అంశం. రెండవది, ఉన్న వనరులతో కూడా ప్రభుత్వం మోటివేషన్ తోటి పనిచేస్తే కొంత రిజల్ట్ ఉంది. ఇవాళ కేరళలో ఇప్పుడు నేషనల్ లెవెల్లో మనకు ఇచ్చేటువంటి సెన్సెస్ లో ఏమిటంటే దేశవ్యాప్తంగా కార్పొరేట్ హాస్పిటల్ వైద్యం చేసుకుంటే కేరళలో 98.5% పబ్లిక్ హాస్పిటల్స్ ట్రీట్మెంట్ ఇచ్చారు. అంటే కార్పొరేట్ హాస్పిటల్స్ పోయింది 1.5 మెంబర్స్ మాత్రమే పోయారు. 98.5 కార్పొరేట్ పబ్లిక్ హెల్త్ లో. ఎందుకంటే అక్కడ ప్రజా కమిటీలు ఉన్నాయి, ఎన్నికైన కమిటీలు ఉన్నాయి. తర్వాత పంచాయతీ వ్యవస్థ హాస్పిటల్స్ మానిటరింగ్ చేస్తుంది. తర్వాత 3 డాక్టర్లు కంపల్సరీ ప్రతి హెల్త్ సెంటర్లని ఇచ్చారు. ఇట్లా ఇప్పుడు 99% ట్రీట్మెంట్ పబ్లిక్ హెల్త్ లో జరిగింది. తర్వాత అక్కడ వాళ్ళు ప్రకటించింది ఏంటంటే హైయెస్ట్ ఒక పేషెంట్ కు 28,000 అయినాయి ట్రీట్మెంట్ చేయడానికి. మన దగ్గర 25 లక్షలు పే చేసి చనిపోయిన వాళ్ళు ఉన్నారు కార్పొరేట్ హాస్పిటల్. కానీ 28,000 హైయెస్ట్, మినిమం 5,000 అట. 5,000 నుంచి 28,000 మధ్య అయినాయట ఎవరికైనా. కాబట్టి ఇగో ఈ విధంగా పబ్లిక్ హెల్త్ స్ట్రాంగ్ ఉంటే మానవ వనరులు ఇంప్రూవ్మెంట్ ఉంది. మానవ వనరులు ఎందుకు ఇంప్రూవ్మెంట్ ఉందంటే సైంటిఫిక్ టెంపరమెంట్ క్రియేట్ చేయాలి. కాబట్టి ఇవాళ ఈ మూఢనమ్మకాలు, ప్రజల్లో ఉన్నటువంటి మూఢనమ్మకాలు విప్పి చెప్పటం, తర్వాత ఈ మంత్రాలు ఉన్నటువంటి వాటిల్లో విప్పి చెప్పటం, తర్వాత కాషాయాల పాసర్ల మీద విప్పి చెప్పటం, ఇదంతా సైంటిఫిక్ టెంపరమెంట్ క్రియేట్ చేయటమే. కాబట్టి ప్రజలకు చదువు చెప్పటం, సైంటిఫిక్ టెంపరమెంట్ క్రియేట్ చేయటం, పబ్లిక్ హెల్త్ ని అవైలబిలిటీ ఉంచడం, ప్రభుత్వం మోటివేషన్ ఇవ్వటం, ఇవన్నీ ఉంటే సక్సెస్ అవుతారు. కాబట్టి మన తెలంగాణలో ఇప్పటికైనా ప్రెజర్ గ్రూప్స్ అంటే బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఇప్పుడు డిబేట్కి వచ్చారు. బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ వామపక్షాలు కానీ ఇతర పార్టీలు ఒక ప్రెజర్ గ్రూప్స్ లాగా పనిచేసి ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి పబ్లిక్ హెల్త్ ని ఇంప్రూవ్మెంట్ చేయడానికి ప్రయత్నం చేయాలి. ఇవాళ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉండొచ్చు, రేపు బీజేపీ ఉండొచ్చు, ఎన్నికలు కాంగ్రెస్ ఉండొచ్చు. ఏ ప్రభుత్వం ఇచ్చినా దానికి ఇంపార్టెన్స్ ఇచ్చి ఆ పబ్లిక్ హెల్త్ ఇవాళ గవర్నమెంట్ హాస్పిటల్స్ పోతే ప్రజలకు నమ్మకం లేదు. నమ్మకం లేక కార్పొరేట్ పోతారు. ఉన్న భూములన్నీ నమ్మి కార్పొరేట్ పైన బతకడం లేదు. కాబట్టి ఇటువంటి అంటే బతుకున్న వాళ్ళకి హింస పెట్టేటువంటి పరిస్థితి కార్పొరేట్ వ్యవసాయం చేస్తుంది. తర్వాత మందుల రేట్లన్నీ 6 రెట్లు మందుల రేట్లు వేసి బిల్లు వసూలు చేస్తున్నారు. దాని గురించి మాట్లాడిన వాడే లేడు. కాబట్టి ఇవాళ అనేక సైన్స్, పాపులర్ సైన్స్ సంస్థలు ఉన్నాయి, జన విజ్ఞాన వేదిక కానీ ఇతర సైన్స్ సంస్థలు, అట్లాగే రాజకీయ పార్టీలు ఉన్నాయి, అట్లాగే ఇతర స్వచ్ఛంద సంస్థలు ఉన్నాయి. అన్ని కలిసి కూడా దీనికోసం పనిచేస్తే అప్పుడు ఒక మోటివేషన్ ప్రభుత్వం వైపు లాగబడుతుంది. ఒత్తిడి క్రియేట్ చేయాలి, చేస్తేనే ఏ ప్రభుత్వమైనా పనిచేస్తుంది. ఎస్ ఎస్. సో కమింగ్ టు డాక్టర్ గారు, నేను శ్రీధర్ గారు మీ వాయిస్ లాస్ట్ తీసుకుంటాను. ఎందుకంటే అన్ని విషయాల్ని ప్రభుత్వం మీద నెట్టద్దు అని అన్నారు. నేను ప్రభుత్వం మీద నెట్టే ప్రయత్నం చేయట్లేదు. థ్యాంక్స్ ఫర్ దట్. నోట్ చేసుకున్నందుకు ధన్యవాదాలు. నేను మీకు అవకాశం ఇస్తాను ఖచ్చితంగా. ప్లీజ్ వెయిట్ ఫర్ దట్ మూమెంట్ ప్లీజ్. ఓకే డాక్టర్ గారు, మీరు మ్యూట్లో ఉన్నారు. సో మీ హాస్పిటల్లో ఈ కరోనా మరణాలకు సంబంధించి, కరోనా మృతదేహాలకు సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? ఎందుకని ఈ ప్రైవేట్ కార్పొరేట్ సంస్థలకు మళ్ళీ ఈ వ్యవస్థలో కూడా ఈ మృతదేహాలకు సంబంధించి అంతిమ మజిలీకి సంబంధించి కూడా వ్యాపారం చేయడానికి ఆస్కారం కలిగింది? అంటే ఎటుపోతున్నాం మనం? దీనికి సంబంధించి మీరు ఏం చెప్తారు?
మా హాస్పిటల్లో అంటే ఇప్పుడు ఇక్కడ జీజీహెచ్ గవర్నమెంట్ హాస్పిటల్ సూర్యాపేటలో మరణాల రేట్ చాలా తక్కువగా ఉంది. ఆల్మోస్ట్ 1% కూడా లేదు సార్. సో ఇక్కడ రికవరీ రేట్ చాలా ఎక్కువగా ఉంది. ఒక లెవెల్ అంటే మరణం అంటే సంభవించిన వాళ్ళు ఓల్డ్ ఏజ్ కానీ లేదంటే సివియర్ కోమార్బిడిటీస్ ఉన్నవాళ్ళు, ఇక అంటే హయ్యర్ సెక్టర్ కూడా పోలేని వాళ్ళు కొందరు ఇక్కడ మరణాన్ని సంభవిస్తుంది. ఒక్క సబ్మిషన్ అండి, ఒక్క సబ్మిషన్ డాక్టర్ గారి దృష్టి తీసుకురావడానికి ఒక్క సబ్మిషన్. ప్లీజ్ అండి. దేశవ్యాప్తంగా ఇవాళ మోర్టాలిటీ రేటు 1.4% ఉంటే కేరళ 0.5 ఉంది. పబ్లిక్ హెల్త్ వల్ల మీలాంటి గవర్నమెంట్ డాక్టర్ల వల్ల ఎంత బెనిఫిట్ ఉందో ప్రజలకు అనేది అందరి దృష్టికి రావాల్సిన అవసరం ఉంది. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. సో ఇక్కడ మేము సూర్యాపేట గవర్నమెంట్ హాస్పిటల్లో సర్వీస్ బాగా చాలా ఇంప్రూవ్ చేసినాం. ఇక్కడ ఆక్సిజన్ ప్లాంట్ కూడా ఒకటి మాకు వచ్చేసింది, అది ఒక చాలా అదృష్టం. మనకు ఫస్ట్ వేవ్ లో ఆల్మోస్ట్ అంటే నెగ్లిజిబుల్ డెత్ తోటి మనం బయటపడ్డాం. ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్న వేవ్ లో మళ్ళీ అడ్మిషన్స్ పెరిగాయి, మోర్టాలిటీ కూడా కొంచెం తక్కువనే ఉంది. కాబట్టి మార్బిడిటీ అనేది అంటే సిక్నెస్ అనేది చాలా ఎక్కువగా ఉంది ప్రస్తుతం వేవ్ లో. అయినా అందరికి ట్యాకిల్ చేసి ఇప్పుడు ఆల్మోస్ట్ 60-70 అడ్మిషన్స్ ఉన్నాయి. సో వాటిలో కొందరు సిక్ గా ఉన్నారు, వాళ్ళు కూడా రికవర్ అయ్యే స్టేజ్ లోనే ఉన్నారు. సెకండ్ వన్, ఇక్కడ చనిపోయిన వాళ్ళకు బికాస్ ఆఫ్ కోవిడ్ లాస్ట్ టైం హాస్పిటల్ స్టాఫ్ దాంతో పాటు మున్సిపాలిటీ వర్కర్స్ తోటి వాళ్ళే ఖననం చేసి ఆల్మోస్ట్ అప్పుడు ఏం పేషెంట్స్ దగ్గర ఏం ఛార్జ్ చేయలేదు. ఇప్పుడు కూడా సేమ్ అట్లనే ప్రాసెస్ నడుస్తున్నది. ఇక్కడ కమర్షియాలిటీకి పైసలు తీసుకొని దహన సంస్కారాలు చేయడం అనేది ప్రస్తుతం సూర్యాపేటలో అయితే ఏం ప్రాక్టీస్ చేయట్లేదు. సో బయట ఎక్కడైతే హైదరాబాద్ లో కార్పొరేట్ లో నడుస్తున్నదో బికాస్ ఆఫ్ ప్యానిక్, అంటే ఇప్పుడు బాడీని హ్యాండిల్ చేసే పర్సన్స్ వాళ్ళు కూడా మనుషులే కదా, వాళ్ళ యొక్క అంటే ఈ క్రిటికల్ పొజిషన్ లో మనకు కూడా ఏమన్నా డిసీజ్ వస్తే మనం కూడా సిక్ అవుతాం కదా అనే దాంతో కొందరు దాన్ని కమర్షియలైజ్ చేసి పేషెంట్స్ యొక్క వీక్నెస్ ని ఇప్పుడు వాడుకోవడం తప్ప క్యాష్ చేసుకోవడమేనండి. అందులో సేవ నాకు ఎక్కడా కనబడలేదు. అది కూడా కొన్ని ప్రైవేట్ సంస్థలు చేయొచ్చు, కానీ ప్రభుత్వ సంస్థలు ఎక్కడ ఆ ఉద్దేశంతో అయితే లేవు సార్. లేవు ప్రైవేట్ సంస్థలు ఐ టు అడ్మిట్ దట్ అవేం లేవు. అయితే మనకు ప్రభుత్వ సంస్థలో జరుగుతున్న కార్యక్రమం ఏదైతే ఉందో చాలా మంచిగా జరుగుతుంది. ప్రతిదీ మన గవర్నమెంట్ సెటప్ లో మనం చేస్తున్న సర్వీసెస్ చాలా అమోఘంగా ఉన్నాయి. కాబట్టి జనాలకు ప్రైవేట్ మీద కొంత ఏదో ఆశ ఇక్కడ ఉండి మళ్ళీ ఏమన్నా అయితే మేము ఆడపోతే మంచిగా కాలేదేమో అనే చిన్న డౌట్ తోటి చాలా మంది ప్రైవేట్ వైపు మొగ్గు చూపుతున్నారు. కానీ ఫెసిలిటీస్ వైజ్ కానీ ట్రీట్మెంట్ వైజ్ కానీ గవర్నమెంట్ సెటప్ లో ది బెస్ట్ ఉన్నారు సార్. మీరు అంత ది బెస్ట్ గా ఉంటే ఒక స్మాల్ థింగ్, డోంట్ గెట్ హర్టెడ్. సీఎం కేసీఆర్ కి యశోద బృందం మీ పర్యవేక్షణలో యశోద హాస్పిటల్స్ బృందం పరీక్షలు చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటారు? వివిఐపి రేంజ్ లో మనం దాని మీద ఏం కామెంట్ చేయలేము సార్. వాళ్ళ హెల్త్ అంటే వేరే వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా అక్కడ వచ్చి చేయించుకొని వెళ్ళొచ్చేమో, కానీ మన గవర్నమెంట్ లో అయితే అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, ప్రతిదీ ఉంది సార్. ఓకే ఫైన్, థ్యాంక్స్ ఫర్ యువర్ కామెంట్స్ అండి. నేను మళ్ళీ నరోత్తమ్ గారు, సో నేను ఇందాక అడిగిన ఫైనల్ లాస్ట్ క్వశ్చన్కి సంబంధించి అట్లాగే ఈ వ్యాపారానికి సంబంధించి మీరేం కామెంట్స్ చేస్తారు ప్లీజ్? ఈరోజు అండి ఇంతకుముందు ప్యానలిస్ట్ చెప్పినట్ల ఏం చేసినాడు ఏంటంటే ప్రభుత్వ వైద్యము అన్నది ఇప్పుడు కేరళ అనే దానికి ఉదాహరణ ఏంటంటే అక్కడ డెత్ మోర్టాలిటీ రేట్ తగ్గింది. అయితే ఏంటంటే ఈ రోజు ఏంటంటే మన దగ్గర ఉన్న వాళ్ళందరూ కార్పొరేట్ హాస్పిటల్ పోతున్నారు ఎందుకు అంటే వాళ్ళకి ఏంటంటే ప్రభుత్వ హాస్పిటల్ పైన నమ్మకం సన్నగిల్లింది. దానికి ఉదాహరణ ఏంటంటే నిన్న సీఎం కేసీఆర్ పోయి యశోద హాస్పిటల్ చెక్ చేయించుకున్నాడంటే దానికి ఉదాహరణ ఏంటంటే నమ్మకాన్ని ప్రజల నమ్మకాన్ని నింపడం పోయి నమ్మకం వాళ్ళకి తగ్గించే రీతిగా ఉన్నది. ఈ రోజు ఏంటంటే రాజకీయం కొరకు కాకుండా ఏంటంటే ప్రభుత్వాల ఇది ఏదైతే ప్రజలకు బాగోగులు కోరేది ప్రభుత్వం, ప్రజలను కూడా ప్రభుత్వం వైపు చూస్తుంటారు. ఆ ప్రభుత్వం సరైన రీతిలో తీసుకొని రానప్పుడు ఇప్పుడు ప్రజలు ఎక్కడ పోవాలి? ఆ తర్వాత తీసుకోరండి, ఫస్ట్ వేవ్ మనకు వచ్చిందండి. ఫస్ట్ వేవ్ వచ్చిన తర్వాత ఫస్ట్ వేవ్ లో మన ర్యాంక్ ఎక్కడ ప్రపంచంలో ఎక్కడో ఉండే, కానీ ఈరోజు సెకండ్ వేవ్ వచ్చిన తర్వాత చూసుకుంటే ఏంటంటే 3 లక్షల
14,000 డే కేసెస్ వచ్చేస్తే ఈరోజు ప్రపంచంలోనే నంబర్ 1 అయిపోయింది. నంబర్ 1 అయిపోయినామనంటే ఇది ప్రభుత్వ వైఫల్యం కాకపోతే ఎవరి వైఫల్యం అండి? ప్రభుత్వాలు ఏంటంటే సరైన రీతిలో చర్యలు తీసుకుంటే 1 year పీరియడ్ వచ్చిన తర్వాత సరైన రీతిలో చర్యలు తీసుకుంటే ఇలాంటి పరిస్థితి రాకపోయేది. నిన్న ఢిల్లీ హైకోర్టు ఏంటంటే రాత్రి ఎమర్జెన్సీ ఏంటంటే రాత్రి కూర్చొని ఏంటంటే మీరు అడుక్కుంటారా, బెగ్ చేస్తారా, బారో చేస్తారా, భయపెట్టి చేస్తారు, ఏమన్నా చేస్తారంటే ఆక్సిజన్ అనేది తెచ్చివ్వాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని ఉందని హైకోర్టు కమెంట్ చేయడం జరిగింది. ఇలాంటి కమెంట్ చేసినప్పుడు ఏంటంటే ప్రజలకు నమ్మకం ఏడగలుగుతుందండి. ప్రజలకు ప్రభుత్వం పై ఎలా నమ్మకం కలుగుతుంది? ఆ నమ్మకం లేకనే ఈ రోజు ఏంటంటే ప్రజలు ఏంటంటే భయభ్రాంతులతో తయారయ్యారు. ఇప్పుడు ప్రతిదీ ఏంటంటే ఇంకోటి ఏంటంటే ఇప్పుడున్న ప్రభుత్వాలన్నీ తీసుకుంటే ఏంటంటే కార్పొరేట్ వ్యవస్థను ప్రోత్సహించాలన్న లెక్కల్లో పోతున్నారు. ఏంటంటే ఒక కరోనా స్మాల్ డిస్టర్బెన్స్ అండి, టెక్నికల్ డిస్టర్బెన్స్ ఉంది. తిరుపతి గారు మీరేమంటారు? ప్రభుత్వ రంగకు సంబంధించి ప్రభుత్వ వైద్య వ్యవస్థ అంత పటిష్టంగా ఉన్నప్పుడు ప్రజలకు ఎందుకు ప్రభుత్వ వైద్య సంస్థల మీద, ప్రభుత్వ వైద్య రంగం మీద, ప్రభుత్వ వైద్యుల మీద ఎందుకు మనం అంత అడ్వాన్స్డ్ టెక్నాలజీలో ఉన్నప్పటికీ కూడా ఎందుకు ఆ నమ్మకం కలిగించలేకపోతున్నాం? మ్యూట్ తీసి మాట్లాడండి సార్. ప్రభుత్వ వైద్యం మీద ఎందుకు ఈ రకంగా పేదలకు నమ్మకం లేదు అని అంటే, పేదలకు కనీస అవగాహన కల్పించడంలో ప్రభుత్వ వైద్యాధికారులు పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తా ఉన్నారు. ప్రభుత్వ వైద్యం ద్వారా అత్యాధునికమైనటువంటి వైద్య సేవలు అందిస్తామన్నటువంటి ఒక ప్రచారాన్ని జనాల్లో కూడా తీసుకెళ్లడంలో కొద్దిగా వైఫల్యం చెందిరు. అంతేవిధంగా ప్రచార ఆర్భాటాలు ప్రభుత్వం వరకు ఓకే, ప్రభుత్వ వైద్యాధికారులకు సంబంధించినటువంటి విషయానికి వస్తే వాళ్ళ నిర్లక్ష్యం చేస్తూ ప్రభుత్వ వైద్యులు ఉన్నటువంటి వాళ్ళ పిల్లలకు వాళ్ళకి సంబంధించిన బంధువులనే కార్పొరేట్ హాస్పిటళ్లలో ట్రీట్మెంట్ ఇప్పిస్తా ఉన్నారు. అంటే వాళ్ళ వైద్యానికి వాళ్ళకి నమ్మకం లేనటువంటి పరిస్థితిలో ఉన్నారు సార్ ఈ రోజు. అట్లా కాకుండా ప్రభుత్వ వైద్యం మీద పూర్తి నమ్మకం కలిగించే విధంగా వైద్యాధికారులు, వైద్య సిబ్బంది గ్రామీణ ప్రాంతాల్లోకి వెళ్ళేసి ఒక మంచి అవగాహన, ప్రభుత్వం మీద ఒక అవగాహన సదస్సులు నిర్వహించాలి. వాళ్ళకి పూర్తి నమ్మకం తీసుకురావాలి. అవగాహన కార్యక్రమాలు నిర్వహించే సమయం నమ్మకం కలిగించే విధంగా వాళ్ళు ఏర్పాటు చేయడం వల్ల ప్రభుత్వ వైద్యాన్ని నమ్ముతారు సార్. ఓకే ఫైన్. అంటే అది ఇప్పుడు సమయం కాదేమో అనేది నా ఇది. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు అవగాహన సదస్సు నిర్వహించాలా, ప్రజలకు వైద్యమే చేయాలా? ఓకే సార్, కోవిడ్ వేవ్ అని ఉన్నటువంటి పరిస్థితిలో సమయం కూడా ఎలాంటి నియంత్రణ చర్యలు చేపట్టకుండా ఒక నిర్లక్ష్యపు దారిలో ఉండడం వల్ల ఇటువంటి కోవిడ్ సెకండ్ వేవ్ అనేటివి ఉధృతి అనేది బాగా తీసుకొచ్చింది అనే దాంట్లో ఎలాంటి డౌట్ లేదు సార్. మీరు ఒకసారి గమనించుకోండి. ప్రభుత్వ వైఫల్యం ప్లస్ ప్రభుత్వ వైద్యాధికారుల నిర్లక్ష్యం వల్లనే ఈ రకంగా ఈ కోవిడ్ సెకండ్ వేవ్ అనేది కూడా కొంత స్టార్ట్ అయిందని కూడా మీరు చేయండి. అంటే మనం అనుకోవాలి, బేరీజ్ వేసుకోవాలి సార్. ఎందుకంటే వాళ్ళ నిర్లక్ష్యం వల్లనే, కేవలం వాళ్ళ నిర్లక్ష్యం వల్లనే. ఇప్పుడు చూడండి, నిండు అసెంబ్లీలోనే సాక్షాత్తు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏమున్నదండి కోవిడ్ ఇప్పుడు ఏమున్నదండి, కోవిడ్ అంటే ఏమున్నదండి, మామూలుగా పారాసిటమాల్ టాబ్లెట్ ఇస్తే వెళ్ళిపోతుందని చెప్పేసి అంటే చిన్న లైట్ తీసుకోవడం వల్ల ఈ రోజు చూడండి సెకండ్ వేవ్ అనేది ఎంతవరకు దూసుకొచ్చిందో. అంటే వాళ్ళ నిర్లక్ష్యం, వాళ్ళు చెప్పే సమాధానంలోనే నిర్లక్ష్యం ఉంది. అటువంటి అప్పుడు పేదోనికి వైద్యం ఏ రకంగా చేస్తారు అని మనం అంటే నమ్మకం కలిగించాలి సార్. పేదోనికి నమ్మకం కలిగించాలంటే నమ్మకమైన మాటలు కలిగేయాలి. అటు నిర్లక్ష్య సమాధానాలు చెప్పడం వల్ల ఏమైందంటే ఇటువంటి పరిస్థితి అనేటువంటి నా ఉద్దేశం. సో శ్రీధర్, ఇట్స్ యువర్ టర్మ్. సో మీరు భారతీయ జనతా పార్టీ తరపు నుంచి రిప్రజెంట్ చేస్తున్నారు కాబట్టి రాష్ట్ర, స్టేట్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్స్ వాట్ ఎవర్ ఇట్ మే బి, అవి ఏమైనా కానివ్వండి, రాష్ట్రంలో నెలకొన్నటువంటి పరిస్థితులకు సంబంధించి ఎప్పటికప్పుడు అనలైజ్ చేసి వాటిని సరిదిద్దాల్సిన బాధ్యతలు మీ మీదే ఉండుంటాయి. జిహెచ్ఎంసీలో కూడా మీ వార్డులు, మీ మెంబర్స్, మీ కార్పొరేటర్స్ చాలామందే ఉన్నారు. సో జిహెచ్ఎంసీలో ఈ రకమైన వ్యాపారం జరుగుతుంటే మీ వార్డుకి సంబంధించిన కార్పొరేటర్లు కానివ్వండి, మున్సిపల్ సిబ్బందిని హ్యాండిల్ చేయాల్సిన మీ కార్పొరేటర్లు ఏం చేస్తున్నారు? ఎందుకు ఈ వ్యాపారం అంటే మీ మీద బాధ్యత బరువు వేయాలని కాదు, మీరు బాధ్యత తీసుకోమని కూడా కాదు. జిహెచ్ఎంసీ కానీ లేదా అండర్ మున్సిపల్ సిబ్బంది లేదా డాక్టర్స్, హాస్పిటల్ సిబ్బంది పర్యవేక్షణలో వాళ్ళ యొక్క ప్రాతినిధ్యంలో జరగాల్సిన కార్యక్రమాలు ఈరోజు కార్పొరేట్ చేతుల్లోకి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది అనేది నా ప్రశ్న. దానికి సమాధానం.
ఒకటండి, ఇక్కడైతే ఇంకా ఇంతకు ముందు వేరే మిత్రులు మాట్లాడుతూ ప్రభుత్వ కేసీఆర్ గారు ప్రభుత్వ ఆసుపత్రికి ఎందుకు పోలేదు, యశోద ఆసుపత్రికి ఎందుకు పోలేదని నేను రాజకీయంగా కామెంట్ కాదు. ఈ రోజు ప్రభుత్వ వైద్యశాలలో ఉన్న ప్రతి వైద్యుడు కూడా చాలా ఎక్స్పర్ట్ గా ఉన్నారు, వాళ్ళు సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. వారికి సరి అయిన ఒక్క నిమిషం విద్యాసాగర్ గారు మీ సబ్మిషన్ కే యాడ్ ఆఫ్ పాయింట్ శ్రీధర్ గారు, ఇప్పుడు మన ప్యానెల్లోనే మన ప్యానలిస్ట్లే గవర్నమెంట్ డాక్టర్ విద్యాసాగర్ గారు ఉన్నారు మనకి. ఆయన హాస్పిటల్లో ఉన్న రేట్ ని చెప్పారు, 0.1% కూడా డెత్ రేట్ లేదు. సో అది సక్సెస్ రేట్. దాన్ని ప్రజలకు ఎందుకు చెప్పలేకపోతున్నాం, ప్రభుత్వాలు ఎందుకు చెప్పలేకపోతున్నాయి? ఎందుకు చెప్పలేకపోతున్నా దానికి సమాధానం ఏంటంటే, ఈ రోజు కేసీఆర్ గారు గాంధీ హాస్పిటల్ పోకుండా యశోద హాస్పిటల్ పోవడమే అది. ఈ రోజు వాళ్ళు కష్టపడి, వైద్య సిబ్బంది అందరూ కష్టపడి, ఎక్కువ ఎక్స్పర్ట్లు అందరూ కూడా పనిచేసి ప్రజలకు సేవ చేస్తుంటే వాళ్ళకి సరైన ఎక్విప్మెంట్స్, పరికరాలు ఏవి అందించకుండా కేసీఆర్ గారు మాత్రం పెద్ద పెద్ద కార్పొరేట్ ఆసుపత్రులకు పోయి వైద్యం చేసుకున్నప్పుడు ప్రజలకు ఏం సందేశం పోతుందండి? ఏం సందేశం పోతుంది అంటే, ఇక్కడ ప్రజలు కూడా ఎవరిని నమ్మలేకపోతున్నారు? ప్రభుత్వ వైద్యాధికారులు నమ్మకపోవడం అనేది మన భ్రమ. వాళ్ళు మంచి వైద్య వృత్తిలో ఉన్నారు, సేవ చేయడానికి అక్కడ ఉన్నారు, సేవ చేస్తా ఉన్నారు. కానీ ప్రభుత్వం వాళ్ళకి అన్ని వెసులుబాట్లు కల్పించాలి కదా, అవకాశాలు కల్పించాలి కదా. వాళ్ళకి అవి కల్పించకుండా ఈయన మాత్రం ప్రభుత్వ కార్పొరేట్ ఆఫీస్ పోయి తర్వాత వీళ్ళకి ప్రభుత్వ వైద్యులను బాధ్యులు చేయడం అనేది కరెక్ట్ కాదని నా ఉద్దేశం. ఇంకొకటి, ఈ రోజు హైదరాబాద్ లో మా కార్పొరేటర్లు ఉన్నారు, మాకంటే ఎక్కువగా టిఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు ఉన్నారు. మీకంటే ఎక్కువగా ఉన్నారు కాబట్టి జిహెచ్ఎంసీ మేయర్ ఆవిడ అయ్యారు, లేదంటే మీరు మీ వాళ్ళే అయ్యేవాళ్ళు కదా. మీరు కాంపిటీషన్ కూడా టైట్ గానే ఇచ్చారు కదా. నేనేమంటున్నా అంటే, ఇక్కడ కార్పొరేటర్లు బీజేపీ ఉన్నా, కాంగ్రెస్ ఉన్నా, టిఆర్ఎస్ ఉన్నా, కమ్యూనిస్టులు ఉన్నా, ఎవరు ఉన్నా కూడా అంటే నేను సారీ ఫర్ దాట్, నేను మిమ్మల్ని ఇక్కడ ఈ జిహెచ్ఎంసీ పరిధిలో ఒక ప్రతిపక్షంగా మిమ్మల్ని క్వశ్చన్ అడిగాను, సెంట్రల్ గవర్నమెంట్ గా మిమ్మల్ని క్వశ్చన్ అడగలేదు. ఆ రెస్పాన్స్ ఇవ్వండి. ఈ రోజు డెఫినెట్ గా అండి, మన కార్పొరేటర్లు కాదు, మన రాష్ట్ర శాఖ గానీ కేంద్రం కూడా ఖచ్చితంగా వీటి మీద తగిన చర్యలు తీసుకుంటుంది. ఇంతకు ముందు సోదరు మాట్లాడుతూ వైద్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతలు చేస్తూ ఉంటే, ఈ రోజు గతంలో కాంగ్రెస్ అంటే రాజకీయంగా మాట్లాడాల్సిన కొన్ని సందర్భాలు ఉన్నాయి. 2-3 పాయింట్లు మాత్రం చెప్పి మిగిలింది మళ్ళీ కరోనాకు వస్తాండి. నేనేమంటున్నా అంటే, ఈ రోజు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో 14 ఎయిమ్స్ యూనివర్సిటీలను శాంక్షన్ చేసిన ఘనత భారతీయ జనతా పార్టీ ఘనత. ఈ రోజు తర్వాత ఒక మిత్రుడు మాట్లాడుతూ ఏమన్నాడంటే, ఎక్కడ కూడా మధ్యతరగతి, పేద, బడుగు, బలహీన వర్గాలకి కేంద్ర ప్రభుత్వం ఎటువంటి సరుకులు అందజేస్తలేదని ఒక మిత్రుడు అన్నాడు. నేను దాన్ని ఖండిస్తూ, కేంద్ర ప్రభుత్వం ఉచితంగా కరోనా ఫస్ట్ వేవ్ లో ఉచితంగా పౌర సరఫరాల శాఖ నుంచి ఉచితంగా సరుకులు అందించింది, బియ్యం అందించింది, సన్న బియ్యం ఇచ్చింది. ఎక్కడ కూడా ప్రభుత్వం మధ్యతరగతి కుటుంబాలకు అన్యాయం చేయలేదని నేను పూర్తిగా గట్టిగా చెప్పదలుచుకున్నా. ఇంకొకటి, తర్వాత ఇక్కడ పెట్రోల్ కానీ వ్యవసాయ విషయ చట్టాలు కానీ ఇవి మాట్లాడాల్సిన సందర్భం కాదు, నేను మాట్లాడను. దానికి తర్వాత సందర్భం ఉన్నప్పుడు నేను చెప్తా. కానీ ఈ రోజు మీరు ఒకటి కేరళతో పోల్చినారు. కేరళలో కూడా లిటరసీ ఎక్కువ, అవగాహన ఎక్కువ, అక్కడ చదువుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అక్కడ అవకాశం కూడా జనాభా ప్రాతిపదికన కూడా చిన్న రాష్ట్రం కాబట్టి మన తెలంగాణ రాష్ట్రంతో పోలిస్తే చాలా చిన్న రాష్ట్రం. ఇక్కడ కూడా ప్రజలకి అవేర్నెస్ తీసుకురావాల్సిన బాధ్యత ఖచ్చితంగా ప్రభుత్వం మీద ఉంది. తర్వాత కేంద్ర ప్రభుత్వం ఎక్కడ కూడా వ్యాక్సినేషన్ ని ప్రొడక్షన్ ఎక్కడ ఆపలేదు, నిర్విరామంగా నిరంతరాయంగా అది ప్రొడక్షన్ కి అనుమతులు ఇస్తూనే ఉంది. ఎంత ప్రొడక్షన్ అయితే అంత ప్రొడక్షన్ ప్రజలకు పంపిస్తూనే ఉంది. అక్కడక్కడ ఇప్పుడు భారతదేశం అనేది చాలా పెద్ద కుటుంబం అండి, ఉమ్మడి కుటుంబం లాంటిది. ఎక్కడో కొంత కొరత ఉంటే వాటిని కూడా ఫుల్ఫిల్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మీరు ఇంకేమైనా అడిగితే చెప్పండి, చెప్తా. ఇంకేమన్నీ అడగాలి అంటే, నేను మీకు పర్టికులర్గా దీని గురించే నేను టాపిక్ బిజినెస్ గతి గురించే మాట్లాడాను. దాన్ని మీరు దాటివేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రభుత్వం చేయాల్సిన పనిని ఎందుకు కార్పొరేట్ హస్తంలోకి వెళ్ళిపోయింది అంటున్నా. ప్రభుత్వమే కదా ఫస్ట్ వేవ్ లో బాధ్యతగా తీసుకున్నది. అంటే అది కంటామినేషన్ అవుతుంది, దానివల్ల స్ప్రెడ్ అవుతుందని. ఇప్పుడేమో ఎయిర్ ద్వారా కూడా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆ రెస్పాన్సిబిలిటీ కార్పొరేట్ చేతుల్లోకి ఎందుకు వదిలేస్తుంది? దాన్ని నేను క్వశ్చన్ చేస్తున్నాను. అవును, మీరు అన్నది అబ్సల్యూట్లీ కరెక్ట్ అండి. ఈ రోజు అటువంటి సంస్థల మీద సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలు దాని మీద నియంత్రణ చేపట్టాలి. మేము కూడా అదే కోరుకుంటున్నాం. ఈ రోజు మధ్యతరగతి కుటుంబాలు దహన సంస్కారాలు చేసే పరిస్థితి లేదు. పూర్తిగా ఈ కరోనా వైపరీత్యం వల్ల ఆర్థికంగా చితికిపోయి ఉన్న కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళందరూ కూడా ప్రభుత్వం ఇటువంటి దహన సంస్కారాల చర్యలు కూడా ప్రభుత్వమే దగ్గరుండి చేపించాలి అని నేను అంటున్నా. ఈ రోజు అన్ని ఉచితంగా ఇస్తామంటున్నా ఈ తెలంగాణ ప్రభుత్వం. ఇది ఎటువంటిదని సేవతో చేయాల్సిన పని ఇది. దీంట్లో లాభాపేక్ష లేకుండా, కమర్షియల్ లేకుండా కేవలం సేవ మానవీయ కోణంలో చేయాల్సిన పద్ధతి. దీనికి మొదటి ప్రాధాన్యత ఇయ్యర్రి.
ఇంకేదైనా ఉంటే ఇంకా వేరే బడ్జెట్ ఏమైనా తగ్గించి పేదల సంక్షేమం కోసం ఇటువంటి కార్యక్రమాలకి మీరు ఒక మొబైల్ వ్యాన్ ఏర్పాటు చేస్తారా, లేకపోతే కొన్ని శ్మశాన వాటిని ఏర్పాటు చేస్తారా, ఎలక్ట్రికల్ క్రిమిషన్స్ వాటిని ఏర్పాటు చేస్తారా, చేయమని ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. ఈ రోజు చాలా చెప్తున్నా నేను, తెలంగాణ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక భయాందోళన గురవుతున్నారంటే తెలంగాణ ప్రభుత్వం చేస్తున్నటువంటి వ్యతిరేక చర్య. ప్రజలకు ఎక్కడ అవగాహన కల్పిస్తలేదు. తూతూ మంత్రంగా ఫ్లెక్సీలు పెట్టడం, తూతూ మంత్రంగా చేయడం. ఈ రోజు పోలీస్ డిపార్ట్మెంట్ ని, వైద్య డిపార్ట్మెంట్ ని పూర్తి స్థాయిలో వాడలేకపోతుంది తెలంగాణ ప్రభుత్వం. వైద్యులను కానీ ఈ రోజు వాళ్ళు ప్రాజెక్టుల కోసము రెవెన్యూ డిపార్ట్మెంట్ ని, భూముల కోసం రెవెన్యూ డిపార్ట్మెంట్ ని, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాడినంత పూర్తిగా వైద్య విద్యను మన హెల్త్ డిపార్ట్మెంట్ వాడలేదు. వాళ్ళకి సరైన దిశానిర్దేశం చేస్తలేదు ప్రభుత్వం. వాళ్ళు కరెక్ట్ గా వాళ్ళకి అన్ని సదుపాయాలు కల్పించి ఇటువంటి పాండమిక్ సిచ్యువేషన్ లా ప్రజలను ఏ విధంగానే సమీక్ష జరపలేని పరిస్థితిలో కేసీఆర్ గారు ఉన్నారు. ఆయన ఫామ్ హౌస్ కే పరిమితమై ఉన్నాడు. కాబట్టి ప్రజా సంక్షేమం ఆలోచించాల్సిన ముఖ్యమంత్రి ఆయనకు వచ్చే వరకు మాత్రము అక్కడ యశోద హాస్పిటల్ కు, కార్పొరేట్ ఆసుపత్రికి పోతాడు. ప్రజలు మరి ఎక్కడ పోవాలి? ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నాడు కాబట్టి ఆయన వెళ్ళే ఆస్కారం ఉండి పోతున్నాడు. మరి నాలాంటి వాడు, ఇంకా ఇంట్లో ఉన్న మిత్రులు లాంటి వాళ్ళు, చిన్న సన్నకారు రైతులు, మధ్యతరగతి కుటుంబాలు పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ పోయే పరిస్థితి లేదు. పోయినా బతుకుదామన్న ఆశ లేదు. మరి ఇటువంటి వారికి ఎటువంటి చర్యలు తీసుకోవాలి? దాని మీద సమీక్షలు ఏమున్నాయి? ఈ రోజు వైద్య మంత్రిగా ఉన్న మంత్రి ఏం చేస్తున్నాడు? ఆయన అధికారాలు ఏంది? ప్రభుత్వానికి బాధ్యత లేదా? సమీక్షలు చేయాల్సింది. ఈ రోజు కేంద్ర ప్రభుత్వం సమీక్షలు చేస్తలేదా? నరేంద్ర మోడీ గారు సమీక్షలు చేస్తలేరా? మరి కేసీఆర్ గారు ఎందుకు ఫామ్ హౌస్ లో పడుకుంటున్నారు? ఫామ్ హౌస్ లో ఆయన కరోనా పాజిటివ్ ఉన్నప్పటికీ కూడా అన్ని డిపార్ట్మెంట్లతోటి జూమ్ కాల్ ద్వారానో లేకపోతే లేదులేండి, ఆయన వయసును కూడా మనం పరిగణలోకి తీసుకోవాలే. కానీ ఈ ప్లేస్ లో ఆయన ఏమన్నా డమ్మీ సీఎం లాంటి వాళ్ళని ఏమన్నా యాక్టివ్ గా పెట్టాలి. ఉప ముఖ్యమంత్రి గారికి బాధ్యతలు ఇప్పుడు ఇప్పించడము, ఈయన కంప్లీట్ రెస్ట్ మోడ్ లో ఉన్న నేపథ్యంలో పరిపాలన అనేది ఇంకో చేతుల్లో పెడితే చాలా బాగుంటుందేమో అనేది నా ఆలోచన. 100%. కానీ అధికార వితరణ, అదే అధికారం మొత్తం ఈయన నియంత్రణలో ఉండాలని చూస్తాడు. ఈయన సెంట్రలైజ్డ్ పర్సన్, పవర్ మొత్తం నా సెంట్రలైజ్డ్ పవర్ లో ఉండాలని చూస్తాడు. నేనేమంటున్నా అంటే ఈయనకు ఈ రోజు ఆయన ఐసోలేషన్ లో ఉన్నాడండి. అధికారం ఇవ్వచ్చు కదా. ఈటల రాజేంద్ర గారు మంత్రిగా ఉన్నారు, ఆయనకి ఇవ్వచ్చు కదా. మహమూద్ అలీ గారు మంత్రిగా ఉన్నారు, ఆయనకి ఇవ్వచ్చు కదా. లేదంటే సరే సమర్థవంతమైన ఆఫీసర్లు ఉన్నారు, ఐఎస్ఎస్ ఆఫీసర్లు ఉన్నారు, కలెక్టర్లు ఉన్నారు. వాళ్ళకి పూర్తి బాధ్యతలు, అధికారాలు ఇచ్చి ప్రజా సంక్షేమం కోసం మీరు తగిన చర్యలు తీసుకోండి ఎప్పటికప్పుడు అని చెప్పొచ్చు కదా. చిన్న చీమ చిట్టుకుమన్న తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ఫామ్ హౌస్ లకి సమాధానం రావాలి. ఓకే, ఫైనల్లీ అందే సత్యం గారు, సో ఈ విషయానికి సంబంధించి మీరు 1 minute లో నాకు కన్క్లూజన్ ఇవ్వండి, ఫైనల్ స్టేట్మెంట్ ప్లీజ్. ఈ బిజినెస్ కి సంబంధించి ముఖ్యంగా, అలాగే ప్రజలకు కూడా ఒక స్టేట్మెంట్ ఇవ్వండి. నిపుణులుగా మీరు, పరిజ్ఞానవంతులుగా మీ పరిజ్ఞానం ఉంది కాబట్టి, అంటే మీరు రేస్ చేసిన పాయింట్ ఈరోజు నేను ప్రజలకు చాలా క్లియర్ స్టేట్మెంట్ ఇవ్వగలిగాను. ఈ రెమ్డెసివిర్ కానివ్వండి, లేదంటే పారాసెటమాల్, విటమిన్ డి, వీటి గురించి నేను ప్రజలకు చెప్పగలిగాను అంటే అది మీ ద్వారానే. వెరీ థ్యాంక్ఫుల్ టు యూ ఇన్ దట్ కేస్. సో మీరు ఆ బాధ్యతను కూడా తీసుకుని మీ ద్వారా ప్రజలకు చెప్తారని కోరుకుంటున్నాను. ఇవాళ ఒకటండి, ప్రభుత్వాలు ఇవాళ ప్రజలు అనుసరించడం లేదు, ప్రజలు పాటించట్లేదు అనేటువంటి కంప్లైంట్ ఇవ్వడం సరికాదు. ప్రజలకు చదువు చెప్పించాలి, ప్రజలకు వైద్యం అందుబాటులోకి తీసుకురావాలని దశాబ్దాల కాలంగా డిమాండ్ ఉంది. అవి ఏ ప్రభుత్వాలన్నా కానివ్వండి, ఏ పార్టీల ప్రభుత్వాలన్నా కానివ్వండి, విద్య వైద్యం రెండు అందుబాటులో ఉండి వాళ్ళలో శాస్త్రీయ దృక్పథం ఉంటే ఇవాళ మంచి రిజల్ట్ వచ్చేది. ప్రజలు ఆచరించటం లేదు లేదా సహకరించట్లేదు అనేటువంటి, అంటే ప్రజల్ని అమాయకులుగా ఉంచారు కాబట్టి ఇటువంటి పరిస్థితి వచ్చింది. రెండవది, ప్రజల్ని మోటివేట్ చేసుకుంటే ప్రజల యారగెన్సీ పోతుంది. ఇవాళ ప్రజలు నష్టపడేది ఒకటి యారగెన్సీ తోటి, రెండు అమాయకత్వంతో. కాబట్టి చదువు సంజ లేనటువంటి అమాయకులు ఎక్కువ నష్టపోతున్నారు, యారగెన్సీ కూడా కొంతమంది నష్టపోతున్నారు. కాబట్టి ప్రజల్ని చైతన్యం చేసుకోవడానికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏమిటో ఇవాళ మన ప్రభుత్వాలు గ్రహిస్తాయని ఆశిస్తున్నాం. రెండవది, ప్రజలు కూడా ఇవాళ గ్రామాల్లో కానీ లేదా ఇతర ప్రాంతాల్లో కానీ మూఢనమ్మకాలని అతీతంగా వాళ్ళు ఇవాళ సైన్స్ లేదా వైద్య శాస్త్రం ఏం చెప్తుందో అది విని అనుసరించడం అవసరం. ఎందుకంటే మన బజార్లో మన ఇంటి పక్క ఆయన ఏమంటాడు, మీరు కాషాయం దగ్గర రాతాడు, ఆయనకు కోవిడ్ రాగానే కార్పొరేట్ హాస్పిటల్ చేరతాడు. కాబట్టి ప్రజలు కూడా ఈ మూఢ నమ్మకాల విషయాల్లో ఎడ్యుకేట్ కావాల్సినటువంటి అవసరం ఉంది. ఎడ్యుకేట్ అయితే సత్వరమే డాక్టర్ల సలహాలు తీసుకొని వైద్యం తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఇది ప్రజల బాధ్యత. మూడవ విషయం, ప్రభుత్వాలు ఎందుకు కాపాడలేకపోతున్నాయి అంటే
ప్రభుత్వానికి ఒక విజన్ లేకపోవటమే. విజన్ ఉంటే ఇవాళ ఇన్ని అనర్థాలు జరిగాయి కావు. ఇవాళ ఆక్సిజన్ స్కేర్సిటీ ఏమిటి? ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ పాలసీలో తప్పుడు నిర్ణయాలు తీసుకోవటం, తర్వాత మనకు ఈ పాండమిక్ రాదని ఒక అహంభావ వైఖరి, మనది వేడి దేశం, మన వేడి దేశానికి రాదనేది ఒక అహంకారం, మనది పుణ్యభూమికి రాదని ఒక అమాయకత్వం, తర్వాత మన దేశంలో ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో మనకు కృప ఉంది కాబట్టి రాలేదనుకోవటం, ఇవన్నీ కూడా మూఢనమ్మకాల కిందకే వస్తాయి. కాబట్టి ఇవాళ ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకునేటప్పుడు శాస్త్రీయంగా ఉండేటువంటి విషయాలు ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే ఇవాళ ఆక్సిజన్ కొరత గాని, ప్రభుత్వ హాస్పిటల్ వీక్నెస్ గాని, ఇవాళ గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్స్ లో ప్రతి ఏరియా హాస్పిటల్లో సూర్యాపేట లెక్క ఆక్సిజన్ ప్లాంట్ ఉంటే ప్రజలు కార్పొరేట్కి వెళ్ళరు. ఇక్కడ ఆక్సిజన్ లేదట అని ఒకళ్ళంటే చాలు అందరు పోలవని కార్పొరేట్ కాబట్టి వాళ్ళ తర్వాత రెండోది పాలిటీ కూడా కొన్ని నిర్ణయాలు ప్రకటించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇవాళ గాంధీ హాస్పిటల్ కన్నా సౌకర్యం ఉన్నటువంటి మరొక హాస్పిటల్ ని క్రియేట్ చేయాలి. ఇవాళ ప్రభుత్వానికి ఇన్ని వేల కోట్ల, ఇవాళ రాష్ట్ర జీడిపి 10 లక్షల కోట్లు అంటున్నారు, రాష్ట్ర బడ్జెట్ 2 లక్షల కోట్లు అన్నాం. 2 లక్షల కోట్లలో ఒక కార్పొరేట్ హాస్పిటల్స్ అటువంటి దాన్ని సృష్టించడం ప్రభుత్వానికి ఎంత లెక్కండి? 500 కోట్లు పెడితే ఒక కార్పొరేట్ హాస్పిటల్ అంటే ఎక్విప్మెంట్ వస్తుంది, అంతా కూడా అవసరం లేదు. కానీ దాని మీద విజన్ లేకుండా, దాంతో కమిట్మెంట్ లేకుండా ఉండటంతో ప్రజలు పక్కదారి పడుతున్నారు. రెండో విషయం, ఈ క్రిమేషన్ విషయంలో కూడా వైద్య శాఖ ఇవాళ సూర్యాపేటల మున్సిపల్ కార్మికులు, తర్వాత మన హాస్పిటల్లో ఉన్నటువంటి అటెండెంట్స్ ఏ విధంగా అయితే క్రిమేషన్ చేస్తున్నారో ఇక్కడ కూడా మన మొదటి దశలో ఇవాళ అటువంటి క్రిమేషన్ చేశారు. ఇప్పుడు కూడా ప్రభుత్వం బాధ్యత తీసుకొని జిహెచ్ఎంసీ కార్మికుల్ని వాళ్ళకి ఎక్కువ ఇన్సెంటివ్స్ ఇచ్చి వాళ్ళకు సేఫ్టీ మెజర్స్ తీసుకొని క్రిమేషన్స్ నిర్వహించడం అవసరం. కాబట్టి ఈ రీత్యా నిర్ణయాలు తీసుకొని అమలు చేస్తే అప్పుడు ప్రజలకు మేలు జరుగుతుంది. ఇది ఇవాళ కరోనా వచ్చింది కాబట్టి ఆదరబాదరగా కాదు, దీర్ఘకాలికమైనటువంటి వ్యూహంతో ఇవాళ ఒక వైరస్ వచ్చిందండి, వచ్చే సంవత్సరం మరొక వైరస్ వస్తుంది, నిరంతరం మానవ జీవితం ఉన్నంతకాలం వైరస్లు వస్తూనే ఉంటాయి. కాబట్టి వైరస్ వచ్చినప్పుడల్లా ఉరుకులో పెట్టి ఆ తర్వాత ఆగటం కాదు, నిరంతరం దీని యొక్క జీవితంలో భాగంగా, వైద్యం జీవితంలో ఒక భాగంగా తీర్చిదిద్దేటువంటి క్రమం మొదలైతే ప్రజలను రక్షించేటువంటి అవకాశం ఉంది. మీరు చూడండి, వాళ్ళ ఇప్పుడు సోషల్ అవేర్నెస్ తోటి రీసెర్చ్ సైంటిస్టులు ఎంతో కష్టపడి 10 నెలల్లో వ్యాక్సిన్ తెచ్చి, నెలలో ఇంజక్షన్స్ తెస్తే వీటన్నిటినీ కార్పొరేట్ బెనిఫిట్ కోసం వాడుకుంటున్నారు. ఇవాళ కరోనా పీరియడ్ వరకే కార్పొరేట్ హాస్పిటల్స్ యొక్క లాభాలు వాళ్ళ అకౌంట్ స్లిప్ ఇవ్వమనండి. కరోనా పీరియడ్ ఎక్కువ ఉన్నాయి, నాకున్న ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ ఉంది నాకు. కరోనా పీరియడ్ లో ప్రాఫిట్ రేట్ ఎక్కువ ఉంది. అవునండి, వాస్తవం. కాబట్టి అంటే సైంటిస్టులు కనపడి వాళ్ళు డిస్కవరీస్ చేస్తే వాటి వీళ్ళ ప్రాఫిట్ కోసం వాడుకుంటున్నారు. ఇటువంటి దుస్థితిని కంట్రోల్ చేయాల్సినటువంటి బాధ్యత ఖచ్చితంగా ప్రభుత్వం మీదనే ఉంది. ప్రభుత్వం సక్రమంగా పనిచేయాలంటే ప్రజల గ్రూప్స్ పనిచేయాల్సిందే. ఈ ప్రజల గ్రూప్స్ లో మీడియా కూడా ఒక భాగం. ఇవాళ న్యూస్ ను అటువంటిది టేకప్ చేసి ఒక ప్రెజర్ బిల్డప్ చేయడానికి డిబేట్ చేయడం అనేది ఖచ్చితంగా అవసరం. అందుకే తీసుకోవడం జరిగింది అందిన సత్య గారు. ఎందుకంటే ఈ బాధ్యతని మీడియాగా, 4th estate ఆఫ్ అవర్ కంట్రీగా నేను ఈ బాధ్యత తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ప్రజలు ఇంత ఆర్తనాదాలు, ఒక ప్రక్కన మృత్యు ఘోష విపరీతంగా పెరిగిపోతుంటే వ్యాపారాలు ఏంటండి? ప్రజల ప్రాణాలతో కూడా వ్యాపారాలు ఆడే పరిస్థితి వచ్చేసింది. కార్పొరేట్ హాస్పిటల్స్ ఒక పక్కన విపరీతంగా ప్రజల జేబుల్ని దండుకుంటున్నాయి అని మనం చెప్తుంటే ఇప్పుడు ఇంకొక కొత్త వ్యవస్థ, కొత్త దందా మొదలైపోయింది మార్కెట్లో. ఇవన్నీ కూడా ప్రజలు ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. భయం వీడండి, ప్రభుత్వాలు కూడా ఇందులో యాక్టివ్ పార్ట్ పోషించాలని మీరు అందరూ చెప్పినట్లుగా నేను కూడా ఆ బాధ్యతతోనే ప్రభుత్వాల్లో ఈ చలనం కలిగించడం కోసమే ఈ డిబేట్ తీసుకోవడం జరిగింది న్యూస్ 1 తెలుగు ప్లాట్ఫామ్ ద్వారా. సో డిబేట్లో పాల్గొన్నందుకు తిరుపతి గారు, సిపిఐ కార్యదర్శి, అలాగే డాక్టర్ విద్యాసాగర్ గారు, ప్రముఖ వైద్యులు, అలాగే శ్రీధర్ బీజేపీ నాయకులు, అలాగే మనకి అందే సత్యం గారు అనలిస్ట్, అలాగే నరోత్తం గారు కాంగ్రెస్ నుంచి మనకి పాల్గొన్నందుకు మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ప్రభుత్వం మన ప్లాట్ఫామ్ ద్వారా, మన అనలిస్టులు ఇచ్చిన సూచనల ద్వారా
మా ప్లాట్ఫామ్ మేము ఈ టాపిక్ని తీసుకున్నందుకు రెమ్డెసివిర్కి సంబంధించి అలాగే మెడిసిన్స్కి సంబంధించి ఏవైతే రెగ్యులర్గా వాడుతున్నారో అవన్నీ కూడా కట్టిపెట్టండి, బంద్ చేయండి ఇక నుంచి అయినా. సో డాక్టర్లు ఏవి సజెస్ట్ చేస్తారో మీకు ఏది అవసరం ఉందో అది మాత్రమే వాడండి. ముందు జాగ్రత్త చర్య అని అనుకుంటున్నారు, కానీ అది మీకు తర్వాత ఇన్ ఫ్యూచర్ మీకు చాలా ఎఫెక్ట్స్ని తీసుకొస్తుంది. సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఖచ్చితంగా ఉంటాయి. కాబట్టి ప్రజలు అవగాహన పెంపొందించుకుని మెడిసిన్స్ వాడకంలో అప్రమత్తత వహిస్తారని కోరుకుంటూ, అలాగే ఈ కార్పొరేట్ సంస్థల్ని కట్టడి చేయడంలో ప్రభుత్వం సఫలమవుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తూ ఈ డిబేట్ని ముగిస్తున్నాను. ధన్యవాదాలు. మరో డిబేట్లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ స్టే ట్యూన్డ్ టు న్యూస్1 తెలుగు. నమస్తే. ప్రేమ గతి తప్పుతుందా? రక్షణ కరువైంది, భక్షణ కొనసాగుతోంది. తెగబడుతున్న మృగాలు,